ముందుగా మనందరికీ ఇంత చక్కటి ధ్యాన మార్గాన్ని అందించినటువంటి సుభాష్ పత్రి సార్కి, నాకు ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ నన్ను సరైన మార్గంలో పెట్టుతున్నటువంటి తటవర్తి వీరాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు ధనలక్ష్మి, నేను కాకినాడ. మరి సార్ చెప్పినట్టుగా నేను ఈ మార్గంలోకి వచ్చి 2 నెలలు అవుతుంది. నేను ఈ మార్గంలోకి రావడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ మార్గంలో గత 12 సంవత్సరాలుగా ఉన్నారు. మా మదర్ ద్వారా మా నాన్నగారు రావడం, తర్వాత వాళ్ళిద్దరి ద్వారా మా అత్తయ్య గారు కూడా ఈ మార్గంలోకి రావడం. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. రా ధ్యానం చెయ్యని చెప్పారు, కానీ అహంకారం వల్ల చదువు ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, నాకేం తక్కువ, నాకు ఏ లోటు ఉంది, నేను ఎప్పటికీ కూడా ధ్యానం చెయ్యను అని చాలా పొగరుగా మాట్లాడేదాన్ని. మరి ఏదన్నా కార్యక్రమాలకు డబ్బులు ఇమ్మన్నా కూడా ఇటువంటి ధ్యాన ప్రచారాలకి, అన్నదానాలకి, శాకాహారాలకి, పిరమిడ్లకి దేనికైనా డబ్బులు ఇమ్మన్నప్పుడు ఎంతున్నా కూడా దేనికైనా ఇస్తాను, కానీ ధ్యాన మార్గానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనేంత అహంకారం. అలాంటిది రోజు నా సమయం మొత్తం నా పిల్లలకి, నా ఇంటికి తప్ప దేనికి వెచ్చించేదాన్ని కాదు, ఇంట్లోంచి అడుగు పెట్టేదాన్ని కాదు. నా వాక్కు కూడా ఎప్పుడు అనవసరమైన ఫోన్లు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేదాన్ని, టీవీలు, ఫేస్బుక్లు, యూట్యూబ్లు చూసుకుంటూ. అలా ఉండేదాన్ని. నా సమయం, నా వాక్కు, నా శక్తి అంతా స్వార్థంగానే ఉపయోగించాను, నా డబ్బును కూడా. అలాంటిది రోజు ఈ ధ్యాన మార్గంలోకి నా తల్లిదండ్రుల ద్వారా వచ్చాక ఎలా అయిపోయిందంటే నా పరిస్థితి, ఒక్కరోజు ఇంట్లో కూర్చున్నా లోపల నుంచి ఆత్మ తపన. తెలుసుకుంది ఇంట్లో కూర్చోవడానిక, తెలుసుకుంది నలుగురికి పంచు, నువ్వేదైతే ఆనందాన్ని పొందుతున్నావో ఆ ఆనందాన్ని పక్క వాళ్ళకి పంచు అనే తపన. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండబుద్ధి కాదు. మొదట్లో ఈ మార్గంలోకి వచ్చిన 4 రోజులకి ధ్యాన మార్గంలో ప్రచారం చేయడం మొదలు పెడితే నెలకి 1-2 క్లాసులు చెప్పేదాన్ని. 1 సంవత్సరం నుంచి ఎలా అయిందంటే నెలంతా రోజుకు ఒక్కొక్క క్లాస్, హాఫ్ డే క్లాసులు. ఇప్పుడు గత 4 నెలలుగా ఎలా అయిపోయిందంటే రోజుకు 5 క్లాసులు, 4 క్లాసులు చెప్తే తప్ప నాకు నిద్ర పట్టదు. ఒకవేళ క్లాస్ చెప్పలేదా రోజు ఏదో వెళితి. అలా తయారయ్యానంటే నా ఇంట్లో కన్నా నేను ప్రపంచంలో, లోకల్లోనే ఎక్కువ తిరిగి ఇలా ప్రచారం చేస్తున్నానంటే దానికి ఖచ్చితంగా గురువు ఇచ్చిన జ్ఞానమే కారణం. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, నా భర్త, నా పిల్లల సహకారమే కారణం. నాకు శరీరం ఇచ్చింది నా తల్లిదండ్రులైతే మళ్ళీ పునర్జన్మనిచ్చి నువ్వు ఆత్మవి అని చెప్పి నాకు కావలసిన జ్ఞానాన్ని అందించి మళ్ళీ నేను ఇలా నిలదొక్కునేలా చేసింది ఆధ్యాత్మిక తల్లిదండ్రులు, తటవర్తి వీరాఘవరావు సార్, రాజ్యలక్ష్మి మేడం వారు. మరి వాళ్ళకి నేను నిజంగా జీవితాంతం రుణపడి ఉంటాను. నా గురువులు నన్ను ఏది అడగల, నువ్వు నాకు బట్టలు పెట్టక్కర్లా, ఏమి చెయ్యక్కర్లా, నువ్వు పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచు అన్నారు. అదే మాకు గురుదక్షిణ అన్నారు. మరి పత్రి గారి ఆశయమైనా వాళ్ళ ఆశయమైనా ఒకటే కాబట్టి వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఇంత తీవ్ర ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు నా జీవిత అనుభవం గురించి ఇంకా క్లాస్ చెప్పుకుంటూ, ఒక టాపిక్ చెప్తూ ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే ఒక రోజు సరిపోదు. నా అనుభవం చెప్పాలంటే జీవితంలో నాకు ప్రకృతి కానీ, పత్రి గారు కానీ నా ముందుండి, నా వెనకుండి, ఎప్పుడు అనుక్షణం నాతో ఉండి ఎలా నడిపించారు, ఈ విషయాలన్నీ ఒక టాపిక్ చెప్పుకుంటూ ముందుకెళ్దాం మాస్టర్స్. మరి ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పాలని ఉంది. ఏంటంటే అది దత్తాత్రేయుల వారి 24 గురువులు. ఎందుకంటే ఈ టాపిక్ ఎంచుకున్నాను, దత్తాత్రేయుల వారు 24 గురువుల ద్వారా ఆయన పొందిన జ్ఞానాన్ని మనందరికీ అందించారు. మరి ఆ విషయాలన్నీ మనకు అర్థమైతే మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకుంటాం. మొత్తం సమస్తం మనం ఈ భూమి మీద ఎలా జీవించాలో ఈ టాపిక్ వింటే చాలా మట్టుకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మరి ముందుగా దత్తాత్రేయుల వారు ఎవరు, ఆయన ఎలా అవతరించారు, ఆయన ఎలా ఆనంద స్వరూపుడిగా ఈ భూమి మీద నడయాడారు, ఆయన 24 గురువులు ఎవరు, దాని నుంచి ఎటువంటి జ్ఞానం పొందారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దత్తాత్రేయుల వారి అవతార విశేషం చూడండి. మనకి శివుడు ఎప్పుడు కూడా నారద మహామునితో ఒక సందేశాన్ని భూలోకానికి ఇవ్వడం కోసం ఒక పని అప్పచెప్పి పంపిస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే నారద మహాముని అంటే
ఎప్పుడు కూడా పుల్లలు పెడుతూ ఉంటాడు, గొడవలు సృష్టిస్తూ ఉంటాడు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నారద మహాముని ఏ పని చేసినా అది శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు కదా, శివుడు ఆజ్ఞ ప్రకారమే చేస్తూ ఉంటాడు. శివుడే లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ నారద మహాముని ద్వారా ఒక ఒక కార్యాన్ని సృష్టిస్తూ ఉంటాడు. మరి ఇలా నారద మహామునితో భూలోకంలో ఎవరికి ఈర్ష, ద్వేషం, అసూయ అనేది ఉండకుండా ఉండడానికి ఒక చిన్న పని అప్పచెప్పినప్పుడు నారద మహాముని ఒకరోజు మనందరికీ తెలిసిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైనటువంటి త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతల దగ్గరికి వెళ్ళి, త్రిమాతల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడట. ఏమనంటే, అమ్మా, భూలోకంలో అనసూయ మాత అనే ఒక మహాపతివ్రత ఉంది. ఆవిడ చాలా మహాపతివ్రత. మరి ఆవిడ కన్నా గొప్ప పతివ్రత ఈ లోకంలోనే లేదు అనేటప్పటికీ మరి ఈ మాతల ముగ్గురికి కూడా ఈర్ష, ద్వేషం, అసూయ అనేవి పుట్టాయట. ఇప్పుడు చూడండి, మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళి మన పిల్లలు, అమ్మ ఆంటీ చాలా బాగా బిర్యానీ చేసింది, నువ్వు అస్సలు బాగా చేయలేవంటే ఖచ్చితంగా మన పిల్లలు అలా అనేటప్పుడు తల్లిదండ్రులు కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగా అసూయ పుడుతుంది. మరి అలాగే ఇక్కడ ఈ మాతలకి కూడా ఈర్ష, ద్వేషం, అసూయ పుట్టాయట. మరి ఆవిడ ఏ మాత్రం మహాపతివ్రతో తెలుసుకోవాలని తన భర్తలైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని భూలోకానికి పంపించి ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని చెక్ చేయమని చెప్పి పంపించారట త్రిమాతలు. అప్పుడు ఆ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ మాత దగ్గరకు వచ్చి వాళ్ళ ముగ్గురికి కూడా ఆహారాన్ని నిర్వస్త్రంతో, అంటే బట్టలు లేకుండా ఆహారాన్ని వడ్డించాలి అని కోరారట. మరి వాళ్ళ కడుపు నింపడానికి ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ చూస్తే మహాపతివ్రత, ఆవిడ ఏం చేసిందంటే తన భర్త కాళ్ళు కడిగినటువంటి ఆ నీళ్లను ఆ ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మీద చల్లి వాళ్ళని పసిపిల్లలుగా మార్చేసిందట. ఎప్పుడైతే అలా పసిపిల్లలుగా మార్చిందో వాళ్ళ ముగ్గురికి తన పాలిచ్చి ఆకలి తీర్చిందట. అలా తన పాతివ్రత్యాన్ని పోగొట్టుకోకుండా తన ఆ కాళ్ళు కడిగిన నీళ్లను చల్లి అలా పిల్లలుగా మార్చి వాళ్ళు కోరిన కోరికను తీర్చింది. అంత గొప్ప పతివ్రత అనసూయ మాత. మరి ఎప్పుడైతే ఇలా పిల్లల్ని పసిపిల్లలుగా మార్చిందో, ఆ మూర్తుల్ని పసిపిల్లలుగా మార్చిందో, మరి పైలోకాల నుంచి ఆ త్రిమాతలు భూలోకానికి వచ్చే లోపు ఈ అనసూయ మాత యొక్క భర్త అయినటువంటి అత్రి మహాముని అక్కడికి వచ్చి తన మూడో కన్నుతో జరిగిన వృత్తాంతాన్నంతా చూసి ఆ ముగ్గురు బిడ్డల్ని కూడా గుండెలకు హత్తుకున్నాడట. ఎప్పుడైతే ఇలా హత్తుకున్నాడో ఆ ముగ్గురు పిల్లలు కాస్త ఒకే రూపంగా మారిపోయారట. ఒకే రూపం అంటే 3 తలకాయలు, 6 చేతులు, 2 కాళ్ళు ఉన్న ఒకే రూపంగా తయారయ్యారట. అదే దత్తాత్రేయుల వారి అవతార విశేషం. అంటే ఇక్కడ అత్రి మహాముని అనసూయ మాతలకు పుట్టినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశ చేత పుట్టినటువంటి వాడే దత్తాత్రేయుల వారు. మరి ఎప్పుడైతే ఇలా మారిపోయాడో వెంటనే త్రిమాతలు భూలోకానికి వచ్చి అనసూయ మాతని, తల్లి తప్పైపోయింది, మా భర్తలు ముగ్గురిని కూడా మాకు తిరిగి ప్రసాదించు అని అడిగారట, దత్తత అడిగారట. అలా అడిగినప్పుడు వెంటనే నారద మహాముని వచ్చి, అమ్మా, అనసూయ మాత అంటే ఈర్ష, ద్వేషం, అసూయ అనే 3 గుణాలను జయించింది. అలాగే అత్రి మహాముని అంటే తమోగుణము, రజోగుణము, సాత్విక గుణాలను జయించాడు. మరి ఎప్పుడైతే మీ ముగ్గురు ఈ 3 గుణాలు, ఆ 3 గుణాలు జయిస్తారో అప్పుడే మళ్ళీ తిరిగి మీ భర్తలను తిరిగి పొందుతారు అని చెప్పాడట. కనుక మనమందరం కూడా ఈ వృత్తాంతాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా ఈర్ష, ద్వేషం, అసూయ అనే గుణాలను వదులుకోవాలి. అలాగే తమో గుణము, రజోగుణము, సాత్విక గుణాలను జయించాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి ఇలా దత్తాత్రేయుల వారు ఒకరోజు అడవిలో పర్యటన చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఎంతో ఆనందంగా జ్ఞాన స్వరూపుల్లా వెళ్తూ ఉంటే అక్కడ యదు మహారాజు అనే మహారాజు ఆయన్ని చూశాడట. ఆయనకు అర్థం కాలేదు ఏమిటంటే, ఈయన ధర్మార్థ కామ మోక్షాలలో కామాన్ని అలాగే అర్థాన్ని పట్టుకున్నాడు. ఎవరు? యదు మహారాజు. మరి ఇవి పట్టుకున్నా కూడా ఆయన ఆనందంగా లేడు.
కామాన్ని అంటే కోరికల్ని పట్టుకున్నాడు, అర్థం అంటే డబ్బుని పట్టుకున్నాడు. కానీ ఇవి రెండూ పట్టుకున్నా కూడా ఆయనకి ఆనందం అనేది లేదు. కానీ ఇక్కడ దత్తాత్రేయుల వారిని చూస్తే ఇక్కడ కోరికలు ఉన్నట్టు కనిపించట్లేదు, తన చుట్టూరు భార్య బంధాలు ఉన్నట్టు కనిపించట్లేదు, అలాగే డబ్బు ఉన్నట్టు, అర్థం అంటే డబ్బు ఉన్నట్టుగా కూడా కనిపించట్లేదు. మరి ఈయన ఎంత ఆనందంగా ఎందుకు ఉండగలిగాడు అని ఆయనకు ఒక ప్రశ్న మొదలై దత్తాత్రేయుల వారిని వెళ్ళి ప్రశ్నించాడట. స్వామి, మీరు ఇంత ఆనందంగా జ్ఞాన భాండాగారంగా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడట. అప్పుడు దత్తాత్రేయుల వారు, నేను ఇటువంటి జ్ఞానం పొంది ఆనందంగా ఉండడానికి కారణం, నేను జ్ఞానం పొందడానికి 24 అంశాల నుండి జ్ఞానం పొందాను, అదే ఈ రోజు నేను ఆనందంగా ఉండడానికి కారణం అని చెప్పి తన 24 గురువుల గురించి, వాటి నుంచి ఆయన పొందిన జ్ఞానం గురించి ఇలా చెప్పసాగాడు. ఇందులో ఆయన పొందిన జ్ఞానం మొట్టమొదటి 5 గురువులు ఏమిటంటే, 5 గురువులు పంచభూతాల నుండి ఆయన జ్ఞానం పొందాడట. ఏమిటా పంచభూతాలు అంటే మనందరికీ తెలిసిందే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ఆయన మొట్టమొదటి 5 గురువులు. మరి ముందుగా భూమి నుండి ఆయన ఏం నేర్చుకున్నాడు మనందరికీ తెలిసిందే. భూమి అంటే దేనికి ప్రతీకండి? ఓర్పు, సహనం, క్షమాగుణం. మరి చూడండి, మనందరికీ కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి. సమస్య లేని మానవుడు భూమి మీద లేడు. ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకుని ఏడుస్తున్నారు. కానీ ఏమనుకుంటామంటే, పక్క వాళ్ళందరూ బాగున్నారు, నాకే ఇన్ని బాధలు అనుకుంటారు. అందరికీ ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి, గత జన్మల పాపాలను బట్టి పుణ్యాలను బట్టి ప్రతి ఒక్కరూ కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ దీన్ని ఓర్చుకుని సహించుకునే అంత శక్తి మనకి లేదు. దానికి కారణం ఏమిటంటే, మనం ఆత్మస్వరూపులమని తెలియక, కర్మ సిద్ధాంతం తెలియక, పక్క వాళ్ళ వల్లే మనం ఇంత కష్టపడుతున్నాం అనుకుంటున్నాం. కానీ మన కష్టాలకి, నష్టాలకి, అవమానాలకి కారణం ఎవరండి? మనమే. మనం చేసుకున్న కర్మలే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నారు. మన రోగాలకి కారణం మనం చేసిన జీవహింస. మనం భర్త వల్ల బాధపడుతున్నామంటే కారణం మనం ఒక ఆత్మని అదే రకంగా బాధ పెట్టడమే. మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటే కారణం మనము ఒకరిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాము, మోసం చేశాము, ఒకరిది దొంగతనం చేశాము, ఒకరిది దోచుకున్నాము, అధర్మంగా సంపాదించాము. దాని ఫలితమే ఈరోజు ఆర్థిక ఇబ్బందికి కారణం. ఇలా మన ప్రతి కష్టానికి మనం అవమానించబడ్డామంటే ఒకరిని అవమానించాం, విమర్శించబడుతున్నామంటే ఒకరిని విమర్శించాం. మనం ఏది చెయ్యకుండా ఏది అనుభవించట్లేదు. కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుడికి నాపై దయ లేదు, ఇన్ని కష్టాలు పెడుతున్నాడు అని భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. ఆ కష్టాలు తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉంటాం. కానీ భూదేవిని చూసి మనం ఎలా ఓర్చుకోవాలో, ఎంత సహించుకోవాలో నేర్చుకోవాలి. చూడండి, భూదేవి అంటే ఎన్ని మనం తవ్వకాలు తవ్వినా, ఆ భూమి మీద మనం ఎన్ని ఎత్తు బిల్డింగులు కట్టినా కూడా ఆమె ఓర్చుకుంటుంది. మరి ఓర్చుకుని క్షమిస్తుంది. క్షమిస్తుందని మీరు ఎలా చెప్పగలరు అని అనుకోవచ్చు. నిజంగా ఆమెకి క్షమాగుణం లేకపోతే, ఆమె క్షమించకపోతే, చూడండి, మనం విత్తనాలు వేస్తుంటే చెట్లు వస్తున్నాయా రావట్లేదా? ఆ చెట్ల నుంచి మనం ఫలాలు, కాయగూరలు, ఆకుకూరలు తింటున్నామా లేదా? మరి ఆ చెట్ల నుంచి గాలి పీలుస్తున్నామా లేదా? ఆ చెట్ల నుంచే బట్ట అంటే దూది నుంచి బట్ట వస్తుందా లేదా? మరి ఆ చెట్ల నుంచి ఈ కలప, ఈ కబోర్డ్లు కానీ, మంచాలు ఇవన్నీ వస్తున్నాయా లేదా? మరి ఆ చెట్ల నుంచి మనకి రోగాలు వస్తుంటే ఔషధాలు వస్తున్నాయా లేదా? మరి చనిపోయాక మన శరీరం కాల్చాలన్నా కూడా కట్టెలే, అంటే చెట్ల నుంచి వచ్చే ఎండిన కట్టెలే అవసరం. అంటే మనిషి పొద్దుట లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు నిత్య అవసరాలన్నీ కూడా మనకి చెట్ల నుంచే వస్తున్నాయి. మరి మనం ఇన్ని బాధలు పెడుతున్నా, ఈ భూమి మీద ఎన్ని అరాచకాలు చేస్తున్నా, భూదేవి క్షమించబట్టే కదా విత్తనాలు వేస్తే చెట్ల రూపంలో మనకి ఇవన్నీ ఇస్తుంది. అంటే ఒక తల్లి తన బిడ్డ ఎన్ని తప్పులు చేసినా ఎలా క్షమించి తను తప్పు పట్టించుకోకుండా ఆకలంటే అన్నం పెడుతుందో, అలాగే భూదేవి కూడా మనం ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా కూడా మన నిత్య అవసరాలు ఆవిడ చెట్ల రూపంలో తీరుస్తుంది. అంటే ఇక్కడ భూదేవి ఓర్చుకుని క్షమించి మనకు కావాల్సినవి అందిస్తుంది. మరి భూదేవి ఎలా అయితే క్షమాగుణంతో మనకు కావాల్సినవి అందిస్తుందో, మనం కూడా మన జీవితంలో ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా, మనపై ఎంత పగ సాధిద్దామని మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా మనం వాటిని ఓర్చుకుని క్షమించగలగాలి.
క్షమాగుణం అనేది మనిషికి ఉండాల్సిన గొప్ప లక్షణం. చాలా మంది ఏమనుకుంటారంటే, వాడు నన్ను బాధ పెడుతున్నాడు, నాపై పగపట్టి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడు, వాడిని కూడా నేను అలాగే పగ తీర్చుకోవాలి అనుకుంటారు. అదే దానికి పరిష్కారం అనుకుంటారు. కానీ బుద్ధ భగవానుడు చెప్పాడండి, పగతో పగ శాంతించదు, శాంతించును ప్రేమ వలన, ఇదే సత్యం, ఇదే సనాతన ధర్మం అన్నాడు. పగతో పగ శాంతించదు. మనపై పగపట్టాడని వాడిపై తిరిగి పగపెట్టి వాడిని బాధ పెడితే అది శాంతించదు. దేని వల్ల శాంతిస్తుందండి? శాంతించును ప్రేమ వలన. ఈ లోకంలో ఎటువంటి వాడినైనా మార్చగలిగే ఏకైక ఆయుధం ప్రేమ. ప్రేమ, ఆ ప్రేమతో ఎటువంటి వారినైనా, మూర్ఖుణ్ణి సైతం ప్రేమతత్వంతో మనం మార్చుకోగలం. కనుక పగతో వాళ్ళని సాధించలేం, ప్రేమతోనే వాడిని మార్చగలం. కాబట్టి ఎవరిపై పగ పెంచుకోకుండా క్షమించండి. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు. మనమేదో ధ్యాన మార్గంలోకి వచ్చి మంచిగా మారినంత మాత్రాన వాళ్ళు కూడా మారిపోవాలని ఏమీ లేదు. మరి అందరం కూడా ఈ మార్గంలోకి వచ్చామంటే 350 జన్మలు దాటితే తప్ప రాలేమని చెప్పారు. మరి మనం ఎదిగినంత మాత్రాన వాళ్ళు ఎదిగిపోవాలి, మనలా మంచిగా మారిపోవాలంటే కుదరదు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఈ చేతులున్న 5 వేళ్లే ఒకే రకంగా లేనప్పుడు, ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక రకంగా ఉండనప్పుడు, ప్రపంచంలో ఇన్ని రకాల మానవులు ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు ఉండాలి అంటే కుదరదు. మరి మనం అందరూ వీటి వారిని భరించలేక జనారణ్యం లేనటువంటి అడవుల్లోకి వెళ్ళి సాధన చేయడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైనా దానివల్ల మనం ఎదగలేం. ఇటువంటి జనులు ఉన్న, అంటే మనుషులు తిరిగే ఇటువంటి ప్లేస్ లోనే ఉండి వాళ్ళ మధ్య ఉంటూ మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటేనే గొప్పగా ఎదగలం. కాబట్టి అటువంటి వారిని కూడా క్షమించగలగాలి. వాళ్ళు తమో గుణంలో ఉండొచ్చు, రజోగుణంలో ఉండొచ్చు, సాత్విక గుణంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా ఆత్మస్వరూపులే అనే ఎరుక మనకు ఉండాలి. మనల్ని విమర్శించినా, బాధ పెట్టినా, పగపట్టి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా వాళ్ళని క్షమించగలగాలి. చూడండి, ఒక యోగి చెప్పాడండి, ఏంటంటే మన ప్రతి మానవుడు ఎలా జీవించాలంటే, ప్రతి ఒక్కరిని, ప్రతి జీవిని, ఆ ఒక్క జీవి అయినా, ఒక్క మనిషి అయినా తన ఒక్కగాను ఒక బిడ్డ అని భావించాలట. లోకంలో ఉన్న ప్రతి జీవిని కూడా అది నా ఒక్కగానొక్క బిడ్డ అని భావించాలట. చూడండి, ఇప్పుడు మన బిడ్డ ఉన్నాడు, మన బిడ్డ తప్పు చేస్తే వాడు ఒక హంతకుడే అయ్యి ఉండొచ్చు, దొంగతనమే చేసి ఉండొచ్చు, అందరూ వాడిని దొంగ లేకపోతే హత్య చేశాడని అందరూ వాడిని వెలేస్తూ ఉండొచ్చు. కానీ తల్లిదండ్రులు వెలేస్తారండి? తల్లిదండ్రులు కాపాడుకున్నా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. లోకంలో ఎవరు ఒక మనిషిని తప్పుడు వాడు అని ప్రచారం చేసినా, వాడిని వెలేసినా, తల్లిదండ్రులు మాత్రం వాడు ఎంత తప్పుడు వాడైనా క్షమించి వాడిని ప్రేమిస్తూ వాడిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇలా మన బిడ్డని మనం ఎంత ప్రేమిస్తామో, వాడిని ఎంత క్షమిస్తామో, వాడిని ఎంత ఆదరిస్తూ రక్షిస్తూ ఉంటామో, అలా లోకంలో ఉన్న ప్రతి జీవిని నా ఒక్కగానొక్క బిడ్డగా భావించాలట. మీరు అలా భావించగలిగితే వాడు ఎన్ని తప్పులు చేసినా వాడి మీద మనకి కోపం రాదు. మనం వాడిని ద్వేషించం. వాడిని ఎప్పుడు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాం, వాడిని ప్రేమతత్వంతో దగ్గరికి తీసుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరూ నా బిడ్డ అన్నట్టుగా భావించగలగాలి. భూదేవి మనం అందరినీ బిడ్డలుగా ఎలా భావించిందో, మనం కూడా సమస్త సృష్టిలో ఒక చీమ నుండి ఏనుగు వరకు, స్త్రీ అయినా పురుషుడైనా, వాడు ఏ వయసు వాడైనా కూడా వాడు ఒక ఆత్మస్వరూపమే, వాడు కూడా నా బిడ్డ లాంటి వాడే అనే స్థాయికి మనం ఎదగగలగాలి. మరి పత్రి గారు ఆ స్థాయికి ఎదిగారు కాబట్టి తను పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచారు. అందరూ తమ బిడ్డలుగా భావించాడు కాబట్టి అందరికీ ఆ జ్ఞానాన్ని అందించి మనలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కనుక భూదేవి లాంటి ఓర్పు అనేది శరీరంతో భరించేది, సహనం అనేది మనసుతో సహించేది. చూడండి, దెబ్బ తగిలితే కొంచెం ఓర్చుకో అమ్మా అంటారు, ఎవరన్నా ఏమైనా అన్నారంటే కొంచెం సహించుకో అమ్మా అంటారు. కనుక శరీరంతో ఓర్చుకోవాలి, అలాగే ఈ మనసుతో సహించగలగాలి. ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఇవన్నీ నా కర్మ ఫలాలే, ఇవి ఓర్చుకుని సహించుకుని నేను ఇంకా పాఠాలు నేర్చుకోవాలి అనే మనస్థితికి, ఆ స్థితికి మనం రాగలగాలి. ఇదే భూదేవి నుండి దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారు. దత్తాత్రేయుల వారు కొంత చెప్పినా నా అనుభవం, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు జోడించి చెప్పాను. అలాగే ఇక రెండోది ఏమిటంటే,
నీటిని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? నీటిని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? చూడండి, మనకి నీళ్లు లేకపోతే భూమి మీద ఏది శుభ్రం కాదు. ఇల్లు కడుక్కోవాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, అలాగే గిన్నెలు తోముకోవాలన్నా, మనం ఒళ్ళు శుభ్రం చేసుకోవాలన్నా, దేనికైనా నీరు ఉండాల్సిందే. నీరు ఎలా అయితే నీటిని ఆశ్రయించిన వాటిని శుభ్రం చేస్తుందో, అలాగే మనం కూడా ఫస్ట్ మనం పవిత్రులం అవ్వాలి. గురువిచ్చిన జ్ఞానం చేత ముందు మనం పవిత్రులం అవ్వాలి. మనం పవిత్రులమై మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆ జ్ఞానం చేత పవిత్రుల్ని చెయ్యాలి. మన మనసు శుద్ధి చేసుకోవాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటండి? పత్రిగారు అందించిన ధ్యానం. ధ్యానం వల్లనే ఎంత మురికిగా ఉన్న మనస్కుడైనా కూడా వాడు నిర్మలమై వాడి మనసు శుద్ధి చేసుకుని పవిత్రుడవుతాడు. అలా మనం కూడా ధ్యానం చేసి ఈ జ్ఞానం చేత పవిత్రులమై మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళని కూడా పవిత్రుల్ని చెయ్యాలి, శుద్ధి చెయ్యాలి అనే విషయం మనం దత్తాత్రేయుల వారి నుంచి తెలుసుకోవాలి. నీటి నుంచి అది ఈయన నేర్చుకున్నాడట. ఇక మూడవది ఏమిటంటే అగ్ని. అగ్నిని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? మనం ఏం నేర్చుకోవాలి? చూడండి, అగ్నికి ఒక రూపం ఉండదు. అగ్ని దేన్ని కాలిస్తే ఆ రూపంలో కాలుతూ ఉంటుంది. ఒక కుర్చీని కాలిస్తే కుర్చీ రూపంలో కాలుతుంది, ఒక కర్రను కాలిస్తే కర్ర రూపంలో కాలుతుంది, ఒక తట్టను కాలిస్తే తట్ట రూపంలో మంట చెలరేగుతూ ఉంటుంది. దానికి ఒక రూపం ఉండదు. ఎలా అయితే అగ్నికి ఒక రూపం ఉండదో, ఇప్పుడు చూడండి, ఒక బంగారు ముద్దను తీసుకున్నారు. బంగారు ముద్ద, ఆ ముద్దతో ఎన్నో ఆభరణాలు మనం చేసుకోగలం. నెక్లెస్ చేయించుకుంటాం, ఉంగరాలు చేయించుకుంటాం, చైన్లు చేయించుకుంటాం, ఎన్నో రకాల ఆభరణాలు, కొన్ని వందల రకాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఆభరణాలు వేరైనా బంగారు ముద్ద ఒక్కటే. అలాగే మట్టి ఉంటుంది, మట్టితో కుండ చేసుకుంటాం, లేకపోతే గుండుగలు చేసుకుంటూ ఉంటాం, లేకపోతే చిన్న చిన్న దీపపు ప్రమిదలు చేసుకుంటాం. ఇలా ఎన్నో వస్తువులు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వస్తువులు వేరైనా కూడా, ఆ వెజల్స్ వేరైనా కూడా మనకున్న మట్టి ఒక్కటే. అలాగే ఇక్కడ రూపాలు, రకరకాల రూపాల్లో మంట చెలరేగుతున్నా కూడా ఉన్న మంట ఒక్కటే. అలాగే ఇక్కడ మనం అందరం కూడా రకరకాల రూపాలతో కనిపిస్తున్నాం. స్త్రీగా, పురుషుడుగా, తెల్లగా, నల్లగా, పొట్టుగా, లావుగా, ఇలా రకరకాల రూపాలు. ఒకరికి ఉన్న రూపం మరొకరికి ఉండదు. భూమి మీద కనీసం కవల పిల్లలు ఇద్దరుంటే వాళ్ళు కూడా ఒకే రకంగా ఉండరు. వాళ్ళలో కూడా ఎంతో కొంత వ్యత్యాసం ఉంటుంది. కనీసం వేలి ముద్రలో అన్నా వ్యత్యాసం ఉంటుంది. అంటే ఇక్కడ మనం రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా కూడా మన అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. అగ్ని రకరకాల రూపంలో కాలుతున్న అగ్ని ఒక్కటే ఎలాగో మనందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే. కనుక మనం ఎప్పుడు కూడా వేరు భావనతో ఎవరిని చూడకూడదు. కులాలు, మతాలు వేరైనా కూడా, రూపాలు వేరైనా కూడా అందరిలో ఆత్మే ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరిని వేరు భావనతో చూడకూడదు. ఇదే దత్తాత్రేయుల వారు అగ్ని నుంచి నేర్చుకున్నారు. మరి మార్గంలోకి వచ్చి కూడా మనం గమనిస్తే చాలా మంది మీది ఏం క్యాస్ట్ అండి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది అంటే వాళ్ళ క్యాస్ట్ ఏమిటో అర్థం అవ్వడం కోసం రెడ్లు అయితే చివర రెడ్డి అని పెట్టుకోవడం, లేకపోతే ఉంగరాలు, వాళ్ళు ఏ మతం వాళ్ళైతే ఆ ఉంగరాలు పెట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఆ కులమత భేదాలు అనేవి ఈ మార్గంలో ఉండకూడదు. కులమతాలకు అతీతమైనదే ధ్యానం. ధ్యానం అంటే పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాం మనం. ఒక్కొక్క కులం వాడు, ఒక్కొక్క మతం వాడు ఒక్కొక్క దేవుని ప్రార్థిస్తున్నాడు. కానీ వీళ్ళందరికీ శక్తినిచ్చే పరబ్రహ్మ, రూపం లేనివాడు, నామం లేనివాడు ఒకడున్నాడు, ఆయనే పరబ్రహ్మ. ఆయన్ని మనం ధ్యానం ద్వారా ఆశ్రయిస్తున్నాం. మరి మార్గంలోకి వచ్చి కూడా మనం ఇంకా ఈ క్యాస్ట్ ఫీలింగ్లు, రిలీజన్ ఫీలింగ్లు ఉన్నాయంటే మనం ఇంకా ఎదగనట్టే. కనుక ఇటువంటివన్నీ కూడా మనం నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోవాలి. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటేని సమభావంతో చూడగలగాలి. ఇక తర్వాత ఏం చెప్పారంటే ఆకాశం, వాయువు. వాయువు నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు? వాయువు అంటే గాలి. చూడండి, గాలి లేకపోతే భూమి మీద ఏ జీవి కూడా జీవించలేదు. గాలి లేకపోతే సృష్టి ఆగిపోతుంది. ఒక్క నిమిషం కూడా మనం గాలి పీల్చుకోకుండా ఉండలేము. ఈ విషయం గాలికి కూడా తెలుసు. నేను లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందని గాలికి తెలిసినా, నా వల్లే ఈ సృష్టి అంతా నడుస్తుందని గాలికి తెలిసినా, గాలికి అహంకారం ఉండదట. గాలికి అహంకారం ఉండదట. మరి మనం ఏం చేస్తాం? చిన్న కట్టాలకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేనే కట్టాలకు 1000 రూపాయలు ఇచ్చా,
లేకపోతే ఈ పిరమిడ్ కి నేను ఇంత డొనేషన్ ఇచ్చా అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అంత చేస్తున్న గాలికి తాను అంత చేస్తున్నా అహంకారం లేదట. కానీ నేనే చేశాను అని చెప్తున్నామంటే మనకి ఇంకా ఎంత అహంకారం ఉందో ఒక్కసారి ఆలోచించండి. అసలు నేను అనేది ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే ఆత్మే, అంతా ఆయనే చేయిస్తున్నాడు. మనం ఇలా చెయ్యగలుగుతున్నామన్నా, నేను ఇలా క్లాస్ చెప్పగలుగుతున్నానన్నా, నన్ను వేరే వాళ్ళు తీసుకొచ్చారన్నా, ఇక్కడ ఇదంతా కూడా చేస్తుంది భగవంతుడే. ఎప్పుడు ఈ భూమి మీద ఏ జీవికి ఏది అవసరమో అదంతా అందించేది భగవంతుడే. ఇక్కడ మనం చేస్తున్నాము అనుకుంటే అహంకారం. చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న పని చేస్తే నేను కాబట్టే చెయ్యగలుగుతున్నాను, నేను తప్ప ఇది పని ఎవ్వరూ చెయ్యలేరు, అందుకే నాకు ఈ పని అప్పచెప్పబడింది అని అహంకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చేస్తుంది ఏదీ లేదు, అంతా ఆయన చేత, ఆయన మన చేత చేస్తున్నాడు, మనకి చేసే అవకాశం ఇవ్వబడింది అనేది మనం ఎప్పుడు నిత్యం గుర్తుంచుకుంటూ ఉండాలి. అహంకారాన్ని వదిలి వినయంగా జీవించాలి. ఇక్కడ గాలిని చూసి అహంకారం వదులుకోవాలి అని దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారట. ఇక తర్వాత ఏమిటంటే ఆకాశం. ఆకాశం చూడండి, దూరం నుంచి చూస్తే ఆకాశము భూమి కలిసినట్టుగా కనిపిస్తాయి. మరి కలుస్తాయండి? ఎప్పటికీ కలవు. కలిసినట్టుగా కనిపించినా కలవు. అలాగే చూడండి, తామరాకు మీద నీటి పొట్టు ఉంటుంది, అది తామరాకు అంటుకుంటుందా అండి? అంటుకోదు. తామరాకు మీద నీటి పొట్టు ఎలా ఉంటుందో, మనకి ఆకాశము భూమి కలిసినట్టుగా ఉన్నా కలవకుండా ఎలా ఉంటాయో, మనం కూడా ఈ సమాజంలో ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, బంధాల్లో ఉండాలి, పిల్లల్ని పెంచాలి, అందరితోనూ ఉండాలి, కుటుంబీకులతో, ఫ్రెండ్స్ తో అందరితోనూ ఉండాలి. కానీ ఎవరితో కూడా మమేకమైపోకూడదు. మనం చేసే పని బాధ్యతగా చేయాలి తప్ప ఎవరితోనూ మమేకమైపోకూడదు అని ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి. ఇక తర్వాత ఏమిటంటే సూర్యుడిని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? సూర్యుడు అంటే జ్ఞానానికి ప్రతీక. మరి చూడండి, భూమండలం మీద మనం చూస్తే సూర్యకాంతి అనేది అంతటా కూడా సమానంగా ప్రకాశిస్తుంది. మరి ఒక చోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా ప్రకాశిస్తాడండి? ఖచ్చితంగా ప్రకాశించడు. అంతటా సూర్యకాంతి సమానంగా ప్రకాశించబడుతుంది. మరి ఆయన ఎలా అయితే అంతటా సమానంగా ఆయన సూర్యకాంతిని ప్రకాశింపచేస్తున్నాడో, మనం కూడా ఒక సూర్యుడిలాగా మనం పొందిన జ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచాలి. మరి జ్ఞానాన్ని నేను పంచితే వాళ్ళు కూడా నాలా గొప్పవాళ్ళు అయిపోతారు అనే స్వార్థం మనకి ఉండకూడదు. మన ఊరి వాళ్ళకే చెప్పాలి, లేకపోతే నా కుటుంబీకులకే చెప్పాలి, మేం మాత్రమే బాగుపడాలని కాకుండా అంతా నేనే అంతా నా వాళ్లే, నేను కాకుండా ఇంకా ఎక్కడా ఏదీ లేదు, ఉన్న పరబ్రహ్మ ఒక్కటే, నాలో ఏదైతే ఉందో వారిలోనూ అదే ఉంది. అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కల్పితం బ్రహ్మ అనే వేదవాక్కులు మనం అర్థం చేసుకుని నేనే బ్రహ్మను, నాలో ఏదైతే పరబ్రహ్మ ఉన్నాడో వారిలోనూ ఆయనే ఉన్నాడు, సృష్టి ఎంత పరమాత్మమయమే అని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా ఒక సూర్యుడు కాంతిని పంచినట్టుగా మన జ్ఞానాన్ని పంచాలి. మన ఊరిలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అవకాశాలు దొరికినా మన జ్ఞానాన్ని మనం విస్తరింప చేయగలగాలి అని ఇక్కడ సూర్యుని చూసి మనం నేర్చుకోవాలి. తర్వాతది చంద్రుడు చూసి ఏం నేర్చుకున్నాడు? చంద్రుడు చూడండి, ఎప్పుడు ఒకే ఆకారంతో ఉంటాడండి? ఖచ్చితంగా ఉండడు. ఒక రోజు అమావాస్య రోజు ఎలా ఉంటాడు? అసలు చంద్రుడు కనిపించడు. పౌర్ణమి రోజు నిండుగా కనిపిస్తాడు. సగం రోజులు సగం, ఇటు పక్క సగం, ఇలా నెలవంక రూపంలో, ఇలా రకరకాల ఆకారాల్లో మనకి కనిపిస్తూ ఉంటాడు. చంద్రుడికి ఎలా అయితే కళలు ఉన్నాయో, మార్పు చెందుతూ నశించి మళ్ళీ ఫుల్గా అవుతూ ఉంటాడో, అలాగే ఈ సృష్టిలో, భగవంతుడి సృష్టిలో ఆయన చేత సృష్టించబడినది ఏది కూడా శాశ్వతం కాదు అని చంద్రుని చూసి మనం నేర్చుకోవాలి. వస్తువులే కాదు, చెట్లున్నాయంటే విత్తనాలు వేసినప్పుడు ఒక రకంగా ఉంటాయి, మొలకెత్తాక ఒక రకంగా ఉంటాయి, పెరుగుతాయి, పిందెలు, పువ్వులు, కాయలు, పళ్ళు, తర్వాత కొన్నాళ్ళకి ఇది నశించిపోతుంది. బిల్డింగ్ ఉంటుంది, కట్టినప్పుడు కట్టినట్టుగా ఉంటుందా అండి? 9 సంవత్సరాల తర్వాత అది శిథిలం అయిపోతుంది. ఒక మనిషి పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, చనిపోయినప్పుడు ఎలా ఉంటాడు? అంటే ఈ సృష్టిలో మన కంటికి కనిపించేవన్నీ, ఆ భగవంతుడి చేత సృష్టించబడినవన్నీ కూడా పుడతాయి, పెరుగుతాయి, మార్పు చెందుతూ ఆఖరికి
నశించిపోతాయి. ఏది శాశ్వతం కాదు. ఆత్మ సత్యం జగత్ మిథ్య అన్నారు. భగవంతుడే శాశ్వతం. ఆ భగవంతుడే శాశ్వతం. ఆయన తప్ప అన్ని కూడా మాయమైపోయేవే, అన్ని మిథ్యే, మాయే అనేది మనం గమనించుకోవాలి. ఇవే కాదండి, మన జీవితంలో వచ్చిన కష్టాలు గాని, సుఖాలు గాని, నష్టాలు గాని, అవమానాలు గాని, ఇవి కూడా శాశ్వతం కాదు. అన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ రోజు కష్టం వచ్చిందంటే అది జీవితకాలం ఉండదు, పోతుంది, మళ్ళీ సుఖం వస్తుంది. అది శాశ్వతం కాదు, అది కొన్నాళ్ళకి పోతుంది. అవమానించబడతాం, కొన్నాళ్ళకి గౌరవించబడతాం. ఇలా అన్ని మార్పు చెందుతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు. కనుక కష్టాలు వచ్చాయని బాధపడిపోవాల్సిన పని లేదు. మారుతుంది, ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి దుఃఖపడాల్సిన పని లేదు. డబ్బుందని పొంగిపోవాల్సిన పని లేదు, లేదని బాధపడాల్సిన పని కూడా లేదు. మరి అలాగే తర్వాత గురువు ఎవరంటే సముద్రం. సముద్రాన్ని చూసి నేర్చుకున్నాడు. చూడండి, సముద్రంలో ఎన్నో నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ నదులన్నీ కలిసినప్పుడు సముద్రం నీటి మట్టం పెరిగిపోతుందా అండి? పెరగదు. మరి ఆ నీరంతా ఎండకి ఆవిరైపోయి మబ్బుల్లా మారి ఎక్కడో వర్షిస్తుంది. మరి నీరంతా ఆవిరైపోతుంటే సముద్ర మట్టం తగ్గుతుందా అండి? తగ్గదు. నదులు వస్తుంటే పెరగట్లేదు, ఆవిరైపోతుంటే తరగట్లేదు. ఎలా అయితే సముద్రం ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒకే స్థితిలో ఉంటుందో, ఆ సముద్రం నీటి మట్టం తగ్గకుండా పెరగకుండా ఉంటుందో, అలాగే ప్రతి మానవుడు కూడా సముద్రంలా దృఢంగా ఉండగలగాలి. కష్టాలు వచ్చాయని కృంగిపోకూడదు, సుఖాలు వచ్చాయని పొంగిపోకూడదు, నష్టం వచ్చిందని కృంగిపోకూడదు, లాభం వచ్చిందని పొంగిపోకూడదు, ఒకరు అవమానించారని కృంగిపోకూడదు, ఎవరో పొగిడారని పొంగిపోకూడదు. ఇలా గెలుపొచ్చిందని పొంగిపోకూడదు, ఓటమొచ్చిందని కృంగిపోకూడదు. ఇలా ద్వంద్వాలలో సమస్థితిలో ఉండగలగాలి అని ఒక సముద్రాన్ని చూసి ఆయన నేర్చుకున్నాడట. కనుక మనం ఎప్పుడూ కూడా ఒక సముద్రంలా ద్వంద్వాలలో సమస్థితిలో ఉండగలగాలి. ఇక తర్వాత ఏం చెప్పాడంటే, ఒక పసిపిల్లాడు చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు. పసిపిల్లాన్ని మనం గమనిస్తే అసలు ఏ కల్మషం ఉండదు. పుట్టిన బిడ్డ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. వాడికి తాడుకి పాముకి కూడా తేడా తెలియదు. తాడుతో ఎలా ఆడుకుంటాడో ఒక విషాన్ని కక్కే పాముతో కూడా అలాగే ఆడుకుంటూ ఉంటాడు. ఎలా అయితే ఒక పసిపిల్లాడు డబ్బున్నవాడు లేనివాడు, అందంగా ఉన్నాడు లేనివాడు, ఇదంతా గమనించకుండా ప్రేమగా చేతులు చాపితే వెళ్ళిపోతాడో, అలాగే మనం కూడా ఎలాంటి వాళ్ళతో అయినా కూడా ప్రేమతత్వంతో ఎటువంటి కల్మషం లేకుండా జీవించాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, అందరూ కాదు, కొంతమంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? బయటికి చెప్పేవన్నీ కూడా లోకానికి సేవ చేసే మాటలు, మంచి మంచి గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. కానీ లోపల ఏముంటుంది? వాడు నెక్స్ట్ రాజకీయంలో నెక్స్ట్ లెవెల్లో మంచి ఓట్లు రావాలని చెప్పి బయటికి నటిస్తూ ఉంటారు. లోపల ఒకటి, బయట ఒకటి. ఇదే కాదు, రాజకీయాలనే కాదు, కొంతమంది బయటికి సేవ చేస్తుంటారు కానీ లోపల భావం వేరేగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే, బయటికి ఏం మాట్లాడుతున్నామో మన ఆలోచనలు అవే ఉండాలి. మన ఆలోచన బట్టే మన మాట, మన మాటను బట్టే మన చేత ఉండాలి తప్ప ఒక ఆలోచన చేస్తూ ఇంకొకటి ఏదో మాట్లాడుతూ ఇంకొక పని చేయడం కాదు. త్రికరణ శుద్ధి మనకి ఉండాలి. ఒక బిడ్డ ఎంత స్వచ్ఛంగా ఉంటాడో, ఎంత నిర్మలంగా ఉంటాడో, మనం కూడా అంతే నిర్మలంగా ఉండగలగాలి. ఆ త్రికరణ శుద్ధి ఉన్నవాడే యోగిగా ఎదగలడండి. ఇప్పుడు చూడండి, పత్రి గారు త్రికరణ శుద్ధి ఉండబట్టే ఆయన మాటే ఒక మంత్రం అయిపోయింది. ఆయన ఏమన్నా కూడా కార్యరూపం దాల్చింది అంటే, ఒక పిరమిడ్ కట్టేస్తావు అంటే జరిగిందంటే కారణం ఏమిటి? ఆయనకి త్రికరణ శుద్ధి ఉంది. ఆయన ప్రత్యేకించి ఏ మంత్రాలు చదవక్కర్లా, ఏ పూజ చెయ్యక్కర్లా. ఆయన మాటే ఒక మంత్రం అయిందంటే త్రికరణ శుద్ధి. ఆయన మనసులో ఏదైతే ఆలోచించాడో అదే మాట చెప్పాడు, ఆ పనే చేశాడు. కనుక మనకి కూడా త్రికరణ శుద్ధి ఉండాలి. ఒక పసిపిల్లాడులా మన మనసు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంచుకోగలగాలి. లోపల ఒకటి, బయట ఒకటి మనం ఎప్పుడు కూడా నటించకూడదు అని ఒక పసిపిల్లాన్ని చూసి నేర్చుకున్నాడట. ఇక తర్వాతది ఒక కొండ చిలువ. కొండ చిలువని చూసి ఏం నేర్చుకున్నాడు? చూడండి, కొండ చిలువ అనేది ఎప్పుడు ఆహారం కోసం వెంపర్లాడదట. ఆహారం కోసం నాకు ఇదే కావాలి అదే కావాలని ఎక్కడికి పరుగులు పెట్టదు. అది ఎక్కడుంటే అక్కడే ఉండి తన దగ్గరికి ఏ జీవి వచ్చినా కూడా ఆనందంగా స్వీకరిస్తుందట.
దాంతో సర్దుకుంటుందట. అది ఎంత పెద్ద జీవైనా కూడా దాన్ని లటక్కుమని నోట్లో వేసుకుని అరిగించుకోగలిగే శక్తి దానికి ఉంటుందట. మరి ఒక కొండ చిలవ ఎలా అయితే ఆహారం కోసం వెంపర్లాడదో, మానవుడు కూడా ముఖ్యంగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి జ్ఞానం పొందినటువంటి ఒక ఆత్మజ్ఞాని తిండి కోసం ఎప్పుడూ వెంపర్లాడాల్సిన పని లేదు. ఇటువంటి సేవా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, లోకుల సేవే లోకేశుడు సేవ అని చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ పరమాత్మ ప్రకృతి సహకారం మనకు అంది ఎప్పుడు ఆకలి అంటే ఉపవాసంతో ఉండే పరిస్థితే ఉండదండి. ఎప్పుడు ఏది కావాలంటే అది ప్రకృతి మనకి సమకూరుస్తుంది. ఇటువంటి అనుభవం నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది. మరి నిజంగా ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే ఎవరో ఒకరు నచ్చిన ఫుడ్ నాకు ఆఫర్ చేయడం, ఇలా ఎన్నోసార్లు ఎన్నో ఊర్లకు వెళ్ళినప్పుడు ఎంతో మంది ఇళ్లలో జరిగింది. ఒకే రకం తింటూ ఉంటే ఎప్పుడు ఇదే తినాలా అనుకుంటే ఒక వెరైటీ, కొత్త వెరైటీ. ఎప్పుడు తినలేనిది మంచి రుచి బాగా నచ్చిందంటే నిన్న బాగుంది అది మళ్ళీ తినాలని అనుకుంటే మళ్ళీ అదే రావడం. ఏది కావాలంటే అది ప్రకృతి సహకారం ద్వారా అందేది. దీనికి కారణం లోకేశుడు కోసం మనం చేస్తూ ఉంటే, లోకం కోసం చేస్తూ ఉంటే ఆ లోకేశుడు మరి ఈ మాస్టర్స్ ఈ పత్రికారు ఎప్పుడు దగ్గరే ఉండి ఈ తిండికి లోటు లేకుండా ఆయన చూసుకున్నాడనే చెప్పుకోవాలి. కనుక ఎప్పుడు ఒక ఆత్మజ్ఞాని తిండి కోసం వెంపర్లాడాల్సిన పని లేదు. ఇక తర్వాతది మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని ఆయన ఒక 5 జీవులను చూసి నేర్చుకున్నాడట. 5 జీవులను చూసి తన ఇంద్రియాలను తాను నిగ్రహించుకోవాలి అని దత్తాత్రేయుల వారు నేర్చుకున్నారట. ఏమిటా 5 జీవులు అంటే చూడండి, ఒక మిడతను చూసి తన కళ్ళను నిగ్రహించుకోవాలి అని నేర్చుకున్నాడట. ఎందుకంటే ఇక్కడ మిడత ఏం చేస్తుందంటే దీనికి కర్ణేంద్రియ నయనేంద్రియ లోపం ఉంది. అంటే చూసిందల్లా కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఇది ఒక దీపపు కాంతిని చూసి అది ఒక పండు అనుకుని దాని దగ్గరికి వెళ్ళి ఆ దీపపు కాంతిలో పడి నశిస్తుంది ఒక మిడత. ఇలా నయనేంద్రియ లోపం వల్ల నశించింది ఏమిటంటే మిడత. ఇలాగ కర్ణేంద్రియ లోపం వల్ల నశించేది లేడి. లేడేం చేస్తుందంటే మంచి సంగీతం విన్నా, ఒక మంచి పాట విన్నా అది మైమరిచిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి బోయవాడు వేసిన వలలో చిక్కుకొని చనిపోతుందట. అంటే ఈ కర్ణేంద్రియ లోపం వల్ల, ఈ బలహీనత వల్ల, వినికిడి బలహీనత వల్ల ఏది నాశనం అయిపోతుందండి? ఒక లేడి. అలాగే ఘృణేంద్రియ లోపం వల్ల నశించేది ఏమిటంటే ఒక తుమ్మెద. తుమ్మెద ఏం చేస్తుందంటే అన్ని పువ్వుల మీద వాలి ఆఖరికి సంపెంగ పువ్వు మీద వాలి ఆ పువ్వు ఆ మైమరిచిపోయి ఆ వాసన పీలుస్తూ మైమరిచిపోయి ఆ పువ్వులోనే దాని ప్రాణాన్ని ముడుచుకుపోయినప్పుడు వదిలేస్తుందట. ఇలా ఘృణేంద్రియ లోపం వల్ల నశించేది ఏమిటండి? తుమ్మెద. తర్వాతది జిహ్వ చాపల్యం అంటే రసేంద్రియ లోపం, నాలిక బలహీనత వల్ల నశించేది ఏమిటంటే చాప. చాప ఏం చేస్తుందంటే బోయవాడు అంటే చేపలు పట్టేవాడు ఎరకట్టి వదిలినప్పుడు అది తినడానికి వచ్చి గుచ్చుకుని చనిపోతుంది. అంటే జిహ్వ చాపల్యం వల్ల, నోటిని కట్టుకోకపోవడం వల్ల రుచికి బానిసై చాప చనిపోతుంది. అలాగే స్పర్శేంద్రియ లోపం వల్ల నశించేది ఏమిటంటే ఏనుగు. ఏనుగు ఏం చేస్తుందంటే ఒక మావటివాడు ఒక ఆడ ఏనుగును దూరంగా కట్టి మధ్యలో ఈ మగ ఏనుగుకి ఆడ ఏనుగుకి మధ్యలో ఒక గొయ్యి తీసి అడ్డంగా పెట్టి దాని మీద గడ్డి పరుస్తాడు. గడ్డి పరిచి ఆ ఆడ ఏనుగుతో అరిపిస్తాడు. ఎప్పుడైతే ఆడ ఏనుగు అరిచిందో దానితో సంభోగించాలి అనే కోరికతో స్పర్శేంద్రియ లోపంతో ఈ ఏనుగు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మంచి విరిగి మంచులో పడి ఆ గొయ్యిలో పడిపోయి అది ఆ మావటి వాడికి దొరికిపోతుంది. ఇలా స్పర్శేంద్రియ లోపం వల్ల నశించేది ఏమిటండి? దొరికిపోయేది ఏనుగు. ఇలా మిడత నయనేంద్రియ లోపం వల్ల, ఒక లేడి కర్ణేంద్రియ లోపం వల్ల, ఒక తుమ్మెద ఘృణేంద్రియ లోపం వల్ల, ఒక చాప జిహ్వ చాపల్యం వల్ల, అలాగే ఏనుగు స్పర్శేంద్రియ లోపం వల్ల వాటి జీవితాన్ని కోల్పోతూ ఉంటాయి. కానీ మానవుడికి ఇలా ఒక్కొక్క జీవి ఒక్కొక్క లోపం వల్ల, ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల నశిస్తుంటే మానవుడికి పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలను నిగ్రహించుకోకపోవడం వల్ల, చెయ్యకూడని పనులు చెయ్యడం వల్ల తన జీవితాన్ని నష్టపోతున్నాడు. చూడకూడనివన్నీ చూస్తూ ఉంటాడు, చూసిందల్లా కావాలనుకుంటాడు, అది సంపాదించడానికి పక్కవాణ్ణి దోచుకుంటూ ఉంటాడు.
మరి భార్య ఉందంటే బంగారం కావాలి, నగలు కావాలనుకుంటుంది. దానికోసం భర్తని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మళ్ళీ ఆవిడే ఇబ్బంది అంటే భర్త ఏదో అంటాడో అక్కడి నుంచి గొడవ మొదలవుతుంది. అంటే చూసిందల్లా కావాలని కోరుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు. అలాగే కొంతమంది పాటలతో మైమరిచిపోయి ఇప్పుడు చూస్తున్నాం, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని, లేకపోతే ఇలా పెట్టుకుని బ్లూటూత్ పెట్టేసుకుని, ఇంకా వాళ్ళు ఆ పాటలు వింటూ ఫోన్ చేతితో పట్టుకుని రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఇంట్లో ఇంకా మైమరిచిపోతూ ఉంటారు, చుట్టూరు ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఒక గ్యాస్ మంట పెరిగిపోతున్నా కనపడదు, రోడ్డు మీద ఒక లారీ వచ్చేస్తున్నా కనపడదు. అంత మమేకం అయిపోతున్నారు మ్యూజిక్లో, పాటల్లో పడిపోయి. ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే తెలియట్లా. ఇలా ఒక లేడీ ఎలా నశిస్తుందో ఒక మనిషి కూడా ఈ మ్యూజిక్లో వీటిలో పడిపోయి జీవితాన్ని కోల్పోతున్నాడు. మంచి వాసనకు ముగ్ధులై కొన్ని రకాల కష్టాలు. అలాగే జిహ్వ చాపల్యం. మనకి చివటం అమ్మవారు చెప్తూ ఉంటారు, నీ కన్ను చిన్న గుమ్మము, నోరు పెద్ద గుమ్మము. కంటితో చూడటం వల్ల కొన్ని కష్టాలు తెచ్చుకుంటే, చూసిందల్లా కావాలని వాటి మీద తాపత్రయంతో కొన్ని కష్టాలు తెచ్చుకుంటే, నోటితో అనకూడని మాటలంటూ కొన్ని కష్టాలు, తినకూడని తిండి తింటూ ఇంకొన్ని కష్టాలు. అంటే ఈ నోటిని అదుపు చేసుకోలేక, ఈ నాలుకని అదుపు చేసుకోలేక తినకూడని జీవహింస చేసిన మాంసాహారం తీసుకుని దానికి ఫలితంగా రోగాలు తెచ్చుకుంటున్నాం. అంటే ఇక్కడ నోటి వల్ల ఎన్నో కష్టాలు, నాలుకని అదుపు చేసుకోకపోవడం వల్ల ఎన్నో కష్టాలు. అనకూడని మాట్లాడుతున్నాం, తినకూడని తింటున్నాం. కనుక నాలికని అదుపు చేసుకోవాలి, నిగ్రహించుకోవాలి. అలాగే స్పర్శేంద్రియ లోపం. ఇప్పుడు చూడండి, మన చుట్టూరు ఎంతో మంది భార్యాభర్తలు, ముఖ్యంగా భార్యాభర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ శరీరాన్ని, ఈ స్పర్శేంద్రియ లోపం. అంటే ఈ శరీరంతో కొత్త కొత్త అనుభూతులు పొందాలి, సుఖం పొందాలి అని భార్య ఉన్న భర్త ఇంకొకరితో తిరగడం, భార్య భర్త ఉన్నా కూడా ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. ఇక్కడ ధర్మేచ కామేచ అర్థేచ మోక్షేచ నాతిచరామి అని పెళ్లినాటి ప్రమాణాలు మర్చిపోయి ఆ స్పర్శ అంటే ఈ సుఖాన్ని పొందాలి అనే కోరికతో దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకుని మరి ఎన్నో జంటలు విడిపోతున్నాయి, పిల్లలు కూడా అనాథలు అయిపోతున్నారు. మరి దీనికి కారణం స్పర్శేంద్రియ లోపం, శరీరాన్ని సుఖపెట్టాలి అనే కోరిక. కనుక ఇలా జీవులు ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల నశిస్తుంటే, మానవుడి 5 ఇంద్రియాల లోపం వల్ల, వీటి బలహీనత వల్ల, వీటిని నిగ్రహించుకోకపోవడం వల్ల ఎన్నో కష్టాలు తెచ్చుకుని జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్నారు. కనుక దత్తాత్రేయులు వారికి మనకి ఏం చెప్పారంటే, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అని వాటిని చూసి నేర్చుకున్నాడట. మనం కూడా ఇది నేర్చుకోవాలి. చూడకూడదు అంటే చూడకూడదు, వినకూడదంటే వినకూడదు, అనకూడదంటే అనకూడదు, ఈ శరీరంతో చెయ్యకూడదంటే చెయ్యకూడదు. ఈ ఇంద్రియ నిగ్రహం మనకి ఉండాలి. ఇది దత్తాత్రేయుల వారు వీటి నుంచి నేర్చుకున్నది. ఇక తర్వాత ఏమిటంటే, ఒక తేనెటీగను చూసి ఏం నేర్చుకున్నాడు? తేనెటీగలు ఏం చేస్తాయంటే తేనంతా స్వీకరించి, అన్ని పువ్వుల్లోనూ తేనెను స్వీకరించి ఏం చేస్తాయి, ఒక పుట్టలో స్టోర్ చేసి పెడతాయి. మరి అవి స్టోర్ చేస్తున్నాయి, అంతా పోగేసి పెడుతున్నాయి, అవి తింటున్నాయండి? ఆ తేనె అవి తింటున్నాయా? తినట్లా. మరి ఎవరు తింటున్నారు? మనం తింటున్నాం. అంటే సొమ్ము ఒకటిది, సోకొకటిది. అవి కష్టపడి సంపాదిస్తుంటే తినేది మనం. ఇక్కడ మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే జీవితం అంతా కష్టపడి తన పిల్లల కోసం, మనవల కోసం, ముని మనవల కోసం అంతా దాచి 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 తను ఏమైనా పట్టుకెళ్తున్నాడంటే పట్టుకెళ్ళట్లా, వదిలేసిపోతున్నాడు. పోనీ తాను ఆత్మలాభం కోసం, తన ఆత్మలాభం కోసం ఏమైనా చేసుకుంటున్నాడా? అది చేసుకోవట్లా. మనం ఈ మార్గంలోకి రాకముందు సరే తెలీదు, ఈ జీవితం అంటే ఇంతే, మనం ఉన్నది మనం సంపాదించుకోవాలి, మనం తినాలి, మన పిల్లలకి అని అనుకున్నాం కాబట్టి చేశాం. ఈ మార్గంలోకి వచ్చి కూడా ఈ శరీరం ఉండగా మనం చేసిన కర్మలే మనకు కూడా వస్తాయి. ఈ శరీరంతో మనం చేసే మంచి పనుల వల్లే మనం ఊర్ధ్వలోకాలకు వెళ్తాము. ఈ శరీరం నుంచి ఆత్మ తప్పుకున్నాక మన పేరు చెప్పి మన పిల్లలు కానీ, మన భర్త, భార్య, బంధువులు, స్నేహితులు కానీ పెట్టే కర్మకాండలు మనకి వర్తించవు. మనల్ని అవి ఊర్ధ్వలోకాలకు తీసుకెళ్ళవు. మనం ఈ శరీరం ఉండగా, ఈ శరీరంలో ఆత్మ ఉండగా మనం చేసే మంచి పనులు, మనం చేసే దాన ధర్మాల వల్లే మనం గొప్ప లోకాలకు వెళ్తామని తెలిసి కూడా ఇంకా ఈ డబ్బు దాచిపెడుతున్నామంటే, ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగించట్లేదంటే మనం ఎలాంటి వాళ్ళమండి? తేనెటీగలు లాంటి వాళ్ళం. అంతా దాచిపెట్టి పిల్లలకు పాడేస్తాం. వాళ్ళు బాగుంటారండి, వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు, కానీ
మనం ఉండి కూడా నలుగురి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలకు డబ్బు ఉపయోగించకపోతే ఖచ్చితంగా మరి ఉన్నవాడు పెట్టకపోతే ఎటువంటి జన్మ తీసుకుంటాడో మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఏమీ లేనటువంటి ఒక ముష్టివాడి జన్మే తీసుకుంటాడు. ఏమీ లేని వాడు తన ఆ పరిస్థితి అర్థం చేసుకుని పక్కవాడు లేని వాడికి, ఆకులు ఉన్న వాడికి పెడితే అపర కోటీశ్వరుడై పుడతాడు. కనుక మనకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అంత పొద్దుటి నుంచి సాయంత్రం దాకా దాచి మన పిల్లల పాలు చేయకుండా లోకానికి ఇవ్వండి. మీకోసం ఏదైతే ఖర్చు పెట్టుకుంటారో, మీ శరీర సుఖం కోసం, మీ పిల్లల కోసం, మీ భార్య కోసం, మీ వాళ్ళ కోసం ఏదైతే ఖర్చు పెట్టుకుంటారో అది నేల పాలు. లోకానికి ఏదైతే, మనకి ఏ సంబంధం లేని లోకానికి ఏదైతే ఖర్చు పెట్టారో అదే మీ పాలు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఎవరికో సేవ చేసేస్తున్నాం, ఎవరికో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. వాళ్ళెవరో కాదండి, మనలో ఏదుందో వాళ్ళలోనూ అదే ఉంది. అంటే మనకు మనమే సేవ చేసుకుంటున్నాం, మన భవిష్యత్తుకు మనమే బ్యాంక్ బ్యాలెన్స్ వేసుకుంటున్నాం. కనుక లోకానికి ఇవ్వడానికి నిరాకరించకండి, ఆలోచించకండి. లోకానికి చేసేది ఏ కార్యక్రమానికైనా ముందుండండి. మరి పత్రి గారు ఏం చేశారండి? ఆయనకు 10,000 ఇస్తే ఆయన ఏమైనా ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకున్నారా? ఆయనకి ఎన్ని సమస్యలున్నా, ఇంట్లో ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా ఇలా తీసుకుంటే ఇలా పిరమిడ్కి ఇచ్చేసేవారు. ఎవరైనా స్వీట్స్ తీసుకొస్తే పిల్లలకి ఇచ్చేవారా? ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఆయన స్వీట్స్ ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సమానంగా పనిచేసేవారు. అలా నిస్వార్థంగా పంచే గుణం మనకి రావాలి. పంచితే పెంచబడుతుంది అనే సిద్ధాంతం మనకి అర్థం కావాలి. పావురాన్ని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? ఒక ఆడపావురం, మగ పావురం, అలాగే 2 చిన్న చిన్న దాని బిడ్డ పావురాలు అంటే పిల్ల పావురాలతో కలిసి ఒక గూటిలో నివసిస్తూ ఉన్నాయట. అలా ఆడుకుంటూ ఆ చిన్న పిల్ల పావురాలు ఏమయ్యాయంటే కింద బోయవాడు వేసిన వలలో చిక్కుకుపోయాయట. ఎప్పుడైతే చిక్కుకుపోయాయో తల్లి పావురం ఆ బిడ్డని కాపాడడానికి వచ్చి అది కూడా అందులో చిక్కుకుపోయిందట. తన ఆడపావురాన్ని, బిడ్డల్ని కాపాడడానికి వచ్చి ఆ మగ పావురం కూడా ఆ ఉచ్చులో చిక్కుకుపోయి బోయవాడికి ఆహారం అయిపోయాట. మరి దీన్ని చూసి ఆయన ఏం నేర్చుకున్నారంటే, ఏం తెలుసుకున్నారంటే, చూడండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, సొంత భార్య కానీ, బిడ్డలు కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రేమించిన అమ్మాయి కానీ, ఇలా బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా దూరం అయినప్పుడు జనరల్ గా సమాజంలో ఏం జరుగుతుందంటే సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. లేదా బ్రతికి ఉన్నా కూడా జీవితాంతం దుఃఖపడుతూ ఉంటారు. నిజంగా ఒక మనిషి చనిపోతే మర్చిపోవడం కష్టమే, దుఃఖం కలిగించే విషయమే. కానీ వాళ్ళు చనిపోతే జీవితం అంతా నష్టపరుచుకోవాలనుకోవడం చాలా తప్పు. ఇప్పుడు ఒక మనిషి మన జీవితంలోంచి దూరం అయిపోయినా, చనిపోకపోయినా దూరం అయిపోయారు అంటే, మన జీవితంలోంచి దూరం అయ్యారంటే దానికి ముఖ్య కారణం ఏమిటంటే వాళ్ళు మన నుంచి నేర్చుకోవాల్సిన కర్మలు అయిపోయాయి, అంటే నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయాయి. వాళ్ళు ఈ భూమి మీద అనుభవించాల్సిన కర్మలు అనుభవించేశారు. అలాగే మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అయిపోయాయి, మనం చెయ్యాల్సిన ఇంకా పనులు మిగిలే ఉన్నాయి. ఇది అర్థం చేసుకుని మనం చెయ్యాల్సింది ఏమిటో తెలుసుకుని చేయడం మీద దృష్టి పెట్టాలి తప్ప భర్త పోయాడు, భార్య పోయింది, పిల్లలు పోయారని జీవితం అంతా దుఃఖపడటం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా తప్పు. మరి మనం ఆత్మ అయినప్పుడు, ఈ ఆత్మకి చావే లేనప్పుడు, ఈ కష్టాలన్నీ కూడా మనం చేసుకున్నవే అయినప్పుడు అనుభవించాలి తప్ప తప్పించుకునే ప్రయత్నం ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పెనం మీద ఉన్న రొట్టి పొయ్యిలో పడినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ కర్మ అనేది ఎవరు చేసుకున్న కర్మ వాళ్లే అనుభవించాలి. తప్పించుకోవడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు, భగవంతుడికే సాధ్యం కాల. మరి ఈ కర్మ నుంచి తప్పించుకోవాలని చాలా మంది ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఈ కర్మ ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు తప్పించుకుంటారు కానీ భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఎలా? ఇప్పుడు అప్పు కట్టకపోతే ఏమవుతుంది? వడ్డీ, ఇంకా లేట్ చేస్తే చక్ర వడ్డీ. ఇలా ఎన్నిసార్లు ఆత్మహత్యలు చేసుకుని దాన్ని వాయిదా చేయాలని చూస్తే అంత చక్ర వడ్డీ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనం ఇబ్బందులు పడతాం, కానీ వచ్చే జన్మలో ఇంకా క్లిష్టమైన పరిస్థితుల్లో జన్మ తీసుకుని ఆ కర్మ అనుభవించాలి. కనుక తెలుసో తెలియకో చేశాం, ఈ మార్గంలోకి వచ్చాక ఆ కష్టాలు అనిపిస్తున్నాం, దాని ధైర్యంతో సహనంతో ఓర్చుకుంటూ ఈ శక్తి పెంచుకుంటూ ఇదంతా నేను చేసుకున్న కర్మే,
నాలో లోపం వల్లే ఇటువంటి పొరపాటు చేశాను, ఈ లోపాన్ని సరి చేసుకోవాలి అని ప్రయత్నించి మనలో లోపం సరి చేసుకుంటే ఆ కర్మ పోతుంది. ఎప్పుడూ కూడా కర్మ అనేది జీవితకాలం ఉండదండి. మనం తప్పు తెలుసుకుని కర్మ అంటే ఆ పనులు సరి చేసుకుంటే ఆటోమేటిక్ గా పోతుంది. ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ ఉన్నాడంటే, బిడ్డ తప్పు చేశాడు అనుకోండి, ఆ బిడ్డ తప్పు చేసినన్ని తల్లిదండ్రులు కొడతారు. రోజంతా కొడతారండి, కొట్టరు. అమ్మ తెలిసి తెలియక తప్పు చేశాను, ఇంకా చెయ్యను అని క్షమాపణ అడిగి వాడు చెయ్యకుండా ఉంటే వాడిని వదిలేస్తారు. అలాగే ఒక జైలు శిక్ష వేస్తారు. 6 సంవత్సరాలు జైలు శిక్ష వేసినప్పుడు వాళ్ళు పరివర్తన వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? జైలు శిక్ష 2 సంవత్సరాల తర్వాత ఆ పరివర్తన కింద ఆగస్టు 15కో జనవరి 26కో వాడిని వదిలేస్తారు. అలాగే మనం తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసినా, మనం తప్పు తెలుసుకుని సరైన విధంగా జీవించినప్పుడు మన ప్రారంభంగా ఎంత పెద్ద కర్మ తెచ్చుకున్నా దాని నుంచి తొందరగా బయటపడిపోతాం. అలా మన కర్మను తొలగించుకోవాలి తప్ప ఆ కర్మను అనుభవించలేక ఆత్మహత్య చేసుకోవడం అనేది పెనం మీద ఉన్న రొట్టె పొయ్యిలో పడినట్టు. కనుక దయచేసి ఆ జీవులు, ఆ పావురం ఎలా అయితే తన కుటుంబం కోసం, వాళ్ళ కోసం మిగతావి కూడా నాశనం అయిపోయాయో, అలా మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఒక ఆత్మ భూమి మీద జన్మ తీసుకోవడానికి రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందటండి. ఎన్నో అంటే తను అనుభవించాల్సిన కర్మలకు అనుకూలంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు లేనటువంటి, లేకపోతే అటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబం కావాలి. అటువంటి వాళ్ళలో ఎటువంటి సంస్కారాలు అయితే ఉండాలో అటువంటి తల్లిదండ్రులు ఎంచుకోవాలి. అటువంటి పరిసరాలు, అటువంటి భాష, అటువంటి కులము, అటువంటి మతము, అటువంటి రంగు అన్ని అనుకూలంగా తను ఏదైతే కర్మలు అనుభవించాలో దానికి అనుకూలమైన జన్మ రావాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తుందండి? అంత కష్టపడి జన్మ తెచ్చుకుని భూమి మీదకి వచ్చి ఇవి అనుభవించలేక వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని జన్మలు అనుభవించాలి? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి పైన. కనుక దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. వచ్చిన జన్మను సార్థకం చేసుకోండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలిసి తెలియక చేసిన తప్పులు సరి చేసుకోండి, పరివర్తన తెచ్చుకుని ఆ కర్మను తొలగించుకోవాలి. ఇలా ఒక పావురాన్ని చూసి ఒకరి కోసం ఒకరు చనిపోకుండా ఉండాలి, తమ జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి అని ఆయన నేర్చుకున్నాడట. ఇక తర్వాతది ఒక వేశ్యను, పింగళి అనే ఒక వేశ్యను చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? మనం అనుకుంటాం వేశ్యను చూసి నేర్చుకోవడానికి ఏముంటుందండి అనుకుంటాం, కానీ ఆయన వేశ్యను చూసి కూడా నేర్చుకున్నాడు. ఒకరోజు దత్తాత్రేయుల వారి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వేశ్య తెల్లవారుజామున 4 గంటలకి ఇలా అనుకుంటుందట, అరే రాత్రంతా ఈ విటుల కోసం చూశాను, ఒక్కరూ రాలేదు, ఇదేదో నేను చక్కగా పరమాత్మ కోసం ప్రయత్నించుంటే ఈ పాటికి దర్శనం అయ్యేది కదా అనుకుందట. మరి మనం కూడా చూడండి, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ ఫోన్లు అవి ఇవి చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. అంటే పని ఉంటుంది, కరెక్టే, ఇంటి పని ఉంటుంది. ఇంటి పని అయిపోయాక ఎవరికైనా ఖాళీ దొరికితే ఫస్ట్ ఏం చేస్తామండి? ఫోన్ చూసుకుంటాం, లేకపోతే పక్క వాళ్ళతో, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేసి మాట్లాడడం, యూట్యూబ్లు, అనవసరమైన పిచ్చాపాటి అంతా మాట్లాడుతూ ఉంటాం. మరి ఎంతమంది ఖాళీ దొరికిన వెంటనే కళ్ళు మూసుకుని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ధ్యానం చేస్తున్నారు, ఎంతమంది పుస్తకాలు చదువుతున్నారు? చాలా కొద్ది మంది. ఈ మార్గం అర్థం చేసుకున్న వాళ్ళు, సత్యం అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఖాళీ దొరికితే కళ్ళు మూసుకుంటారు. అలా మనం జీవించాలి తప్ప టైం అనవసరంగా ప్రాపంచిక విషయాల కోసం మనం వ్యర్థం చేసుకోకూడదు. ఇది ఒక వేశ్యను చూసి మనం నేర్చుకోవాలి. తను ఎలా అయితే తన సమయాన్ని వృధా చేశాను, ఈ పాటికి నాకు దర్శనం అయ్యేదని బాధపడిందో, మనం కూడా మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఉన్న ప్రతి క్షణాన్ని ఆత్మలాభం కోసం, తన ఆత్మలాభం కోసం, పక్క వాళ్ళ ఆత్మలాభానికి ఉపయోగపడే పనుల కోసమే ఉపయోగించుకోవాలని వేశ్యను చూసి మనం నేర్చుకోవాలి. ఇక తర్వాత ఏమిటంటే ఒక సాలీడుని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు? సాలిపురుగు ఏం చేస్తుందంటే దాని నోటి నుంచి ఒక జిగట పదార్థం వస్తుంది. ఆ జిగురుతో అలా సాలి గూడును అల్లుతూ ఉంటుంది. అలా గూడు అల్లి 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 ఆఖరికి ఆ గూడులోనే చిక్కుకుపోయి నశిస్తుంది.
ఒక సాలిగూడు ఎలా అయితే తన నోటి నుంచి వచ్చిన జిగట పదార్థంలోనే చిక్కుకుపోయి నశిస్తుందో, ఒక మానవుడు కూడా ఈ భూమి మీద జన్మ తీసుకుని తల్లని, తండ్రిని, పిల్లలని, భార్యని ఇలా ఎన్నో బంధాలను ఏర్పరచుకుని వాళ్ళ కోసమే జీవితం అన్నట్టుగా జీవిస్తూ ఆఖరికి ఆ బంధాల్లోనే కూరుకుపోయి ఈ ఏ పని మీద భూమి మీదకి వచ్చాడో మర్చిపోయి ఆఖరికి జీవితాన్ని చాలిస్తున్నాడు. మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి, ఏ పర్పస్ మీద వచ్చామో తెలుసుకోవాలి, దానికోసం ప్రయత్నించాలి. మన కుటుంబం కోసం వాటి కోసమే జీవిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఇది మీకు అర్థం అవడానికి చిన్న కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక గురువు గారు ఉన్నారట. ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడట. ఆ శిష్యుడితో గురువు గారు చనిపోతూ ఇలా అన్నారట, నాయన నువ్వు దేన్నైనా పెంచు కానీ ఒక పిల్లిని పెంచొద్దు అన్నాడట. పిల్లిని పెంచొద్దు అన్నాడట. అలా చెప్పి చనిపోయాడట గురువు. వాడికి ఈ మాట ఎందుకు చెప్పారో అర్థం కాక బుర్రపోక్కుంటూ ఉంటే కొన్ని రోజులకి అదే ఊర్లోకి గురువు గారి యొక్క స్నేహితుడు ఇంకొక గురువు గారు వచ్చారట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ శిష్యుడు అడిగాడట, గురువు గారు, మా గురువు గారు దేన్నైనా పెంచుగాని పిల్లిని పెంచొద్దన్నారు, ఈ మాట ఎందుకన్నారు మీకు తెలుసా అంటే, ఓ అదా, మీ గురువు గారు వయసులో ఉన్నప్పుడు ఆయనకి ఆయనకి రెండు వస్త్రాలు ఉండేవి. ఒకటి ఒంటి మీద, ఒకటి ఉతికింది దండం మీద, రెండే వస్త్రాలు, కాషాయ వస్త్రాలు ఉండేవి. మరి అలా ఉన్నప్పుడు ఒక ఎలక ప్రతిరోజు కూడా ఆ బట్టల్ని కొరికేస్తూ ఉండేది. ఇలా బట్టలు కొరికేస్తూ ఉంటే ఊర్లో జనమంతా కలిసి కొత్త వస్త్రం కొనిచ్చేవారు. ఇలా ఎన్ని వస్త్రాలు కొనిస్తున్నా ఆ దండం మీద ఉన్న ఆ బట్టని ఆ ఎలక కొట్టేస్తూ ఉండేది. అప్పుడు ఊరు జనం అంతా కలిసి, గురువు గారు, ఈ ఎలక బాధ తప్పాలంటే మీరు ఒక పిల్లిని పెంచుకోండి అని సలహా ఇచ్చారట. సరే అని పిల్లిని పెంచడం మొదలు పెట్టాడట. మరి ఈయన ఎవరు? సన్యాసి. వంట చేసుకుని తినడం, భిక్షాటం చేసుకుంటూ బతుకుతాడు. మరి ఈయన ఆహారం కోసం భిక్షాటన, అలాగే పిల్లికి పాలు కోసం భిక్షాటం చేయడం మొదలు పెట్టాడట. ఇలా భిక్షాటం చేస్తూ ఉంటే వాళ్ళకి బాధ కలిగి, గురువు గారు, మీరు పిల్లి కోసం పాల కోసం భిక్షాటం చేస్తుంటే మాకు బాధగా ఉంది, మీకు ఒక ఆవుని ఇస్తాము, ఆవును పెంచుకోండి, పాలిస్తుంది అన్నాడట. సరే అని ఆవును పెంచడం మొదలు పెట్టాడట. మరి ఇప్పుడు ఏం కావాలి ఆవుకి? గడ్డి కావాలి. మరి పిల్లి కోసం పాలు మానేశాడు కానీ గడ్డి అడుక్కోవడం మొదలు పెట్టాడట. మరి గడ్డి కోసం మళ్ళీ పొలం ఇస్తామండి, మీకు బియ్యం వస్తుంది, ధాన్యం వస్తుంది, గడ్డి వస్తుంది, చక్కగా పొలం పండించుకుని ఆవుకి మేత వేయండి, పిల్లికి పాలు వేయండి, మీకు ఆహారం కూడా వస్తుందంటే సరే బాగుందని పొలం తీసుకున్నాడట. మరి పొలం ఉంటే దున్నాలి కదండి, దున్నాలి కాబట్టి సాధన మానేసి పొలం దున్నడం, గడ్డి తెచ్చి ఆవుకి, పాలు తెచ్చి పిల్లికి, అన్నం తెచ్చుకుని ఈయనకి ఇలా బతుకుతూ ఉన్నాడట. ఇలాగా ఈ పొలం పండిస్తూ ఉంటే మళ్ళీ వచ్చన్నారట మొత్తం ఊరు వాళ్ళంతా, గురువు గారు, మీరు ఈ పనిలో పడిపోయి సాధన మానేశారు, ఎంతో గొప్పగా ఎదగాల్సిన వాళ్ళు ఆగిపోయారు, మీకు పక్క ఊర్లో ఒక పని మనిషి ఉంది, ఆ పని మనిషి అన్ని పనులు చేసి పెడుతుంది అంటే సరే తీసుకురండి అన్నాడట. మరి మంచి అందంగా ఉందట, పెళ్లి చేసుకోవాలనిపించిందట, పెళ్లి చేసుకున్నాడట. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏమైంది? పిల్లలు పుట్టారట. ఇప్పుడు ఏం చేస్తాడు? పొలం దున్నాలి, గడ్డి తేవాలి, పాలు పోయాలి, భార్య పిల్లల్ని పోషించుకోవాలి. సన్యాసిగా ఉండాల్సిన వాడు దేని వల్ల మారిపోయాడని సంసారిగా? పిల్లి వల్ల. అందుకే ఆయన ఏం చెప్పాడు తన శిష్యుడికి, దేన్నైనా పెంచు కానీ పిల్లిని పెంచుకుని ఆయన అన్నాడట. ఇలా మనమంతా కూడా ఎందుకు వచ్చామో మర్చిపోయాము. ఒక తల్లి గర్భం నుంచి భూమి మీదకి రాగానే మనం ఆత్మలను తెలుసుకుని ఆత్మకు లాభించే పనుల కోసం వచ్చామని మర్చిపోయి సంసారంలో పడిపోయి బంధాల్లో కూరుకుపోయి ఆఖరికి జీవితాన్ని, ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం. ఈ మార్గంలోకి వచ్చాము అంటే ఎంతో అదృష్టవంతులు. వచ్చాక కూడా ఇంకా సంసారము, పిల్లలు, ఈ బంధము, డబ్బులు అంటూ కూర్చుంటే మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నట్టే. అలానే పిల్లల్ని వదిలేయండి, భర్తను వదిలేయండి అని నేను చెప్పట్లా. సంసారంలోనే నిర్వాణం అన్నారు పత్రిక. మీ సంసారం చేసుకుంటూ ఈ మార్గంలో మీరు చేయాల్సిన పనులు మీరు చెయ్యండి, జ్ఞానాన్ని పెంచుకోండి. కనుక దత్తాత్రేయుల వారు ఒక సాలీడిని చూసి ఏం నేర్చుకున్నాడండి? బంధాల్లో ఇరుక్కుపోకూడదు, తాను వచ్చిన పని తెలుసుకుని దానికోసం ప్రయత్నించాలి అని తెలుసుకున్నాడు. మనం కూడా ఇది తెలుసుకోవాలి. ఇక తర్వాతది ఒక బోయవాడిని చూసి ఆయన ఏం నేర్చుకున్నారు? ఒక బోయవాడు ఒక గట్టు మీద కూర్చొని చాలా తీక్షణగా ఒక బాణాన్ని చెక్కుతున్నాడట.
సూదిగా ఉండడానికి బాణాన్ని చెక్కుతున్నాడట. పక్కన ఇంకొకడు వచ్చి అడిగాడట, ఏం బాబు ఈ పక్క నుంచి రాజుగారు ఏమైనా వెళ్ళారా అని అడిగాడట. ఏమో తెలీదు అన్నాడట. చూడండి, తెలీదు అన్నాడు. ఒక రాజుగారు వెళ్తే రాజుగారు కూడా ఎంతమంది సైన్యం డమాడమా బాదుకుంటూ వెళ్తారు. జయహోద్వానాలు, రాజుగారికి జై జై అని జయహోద్వానాలు పలుకుతూ ఉంటారు. ఎన్నో గుర్రాలు వెళ్తూ ఉంటాయి. మరి ఇంత పరివారం వెళ్తూ ఉంటే ఎంత శబ్దం వస్తుంది. రాజుగారు వెళ్ళారో లేదో కూడా పరిశీలించలేనంత ఏకాగ్రతతో ఆ బాణాన్ని చెక్కుతున్నాడు. ఆ బోయవాడిని చూసి ఏం నేర్చుకున్నారంటే, ఆయన మనం ఏ పని చేసినా అంత ఏకాగ్రతతో చెయ్యాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోనంత ఏకాగ్రత. ఒక పని చేశామంటే మన దృష్టి ఎప్పుడు ఆ పని మీదే ఉండాలి. ఆ పని పూర్తయ్యే వరకు అదే ఏకాగ్రతతో చేస్తే ఖచ్చితంగా పనిలో సక్సెస్ అనేది మన వస్తుంది. మంచి రిజల్ట్ రావాలంటే మనం ఏ పని చేశామో పూర్తిగా దృష్టి దాని మీదే కేంద్రీకరించాలి అని ఒక బోయవాడిని చూసి నేర్చుకున్నాడు. అది ఏ పనైనా కానివ్వండి, రాసేటప్పుడు రాత మీదే దృష్టి ఉండాలి, చదివేటప్పుడు చదివే లైన్ మీద ఉండాలి. మనం ఇక్కడ ఏదో పుస్తకం ముందు పెట్టుకుని ఒక లైన్ చదువుతూ ఏదో ఆలోచిస్తే అది బుర్రకెక్కుతుందా అండి? ఖచ్చితంగా ఎక్కదు. కనుక ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమని దత్తాత్రేయుల వారు బోయవాడిని చూసి నేర్చుకున్నాడట. తర్వాతది ఒక గ్రద్దను చూసి ఏం నేర్చుకున్నాడంటే, ఒక గ్రద్ద మాంసం ముద్ద పట్టుకుని గాల్లోకి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్తుందట. దాని వెనకాల ఎన్నో కాకులు వెంబడిస్తూ ఉన్నాయట. అది ఎగిరి 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 అలసిపోయి ఇంకా నా వల్ల కాదు, ఇవి నన్ను వదలవని చెప్పి మాంసం ముద్దను వదిలేశాయట. ఆ కాకులు వెంటనే ఆ మాంసం ముద్దను పట్టుకున్నాయట. అంటే వచ్చింది గ్రద్ద కోసమా మాంసం ముద్ద కోసమా? మాంసం ముద్ద కోసం. ఎలా అయితే గ్రద్ద ఆ మాంసం ముద్ద వదలగానే కాకులు దాన్ని వదిలి మాంసం ముద్ద మీద పడ్డాయో, మనం కోరికల వెనకాల పరిగెత్తనంతసేపు మనల్ని కష్టాలు అనే కాకులు వెంబడిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోరికలను వదిలేస్తామో ఈ కష్టాలు మనల్ని వదిలిపెట్టేస్తాయి. మనకి రాజలక్ష్మి అమ్మ ఒక మాట చెప్తూ ఉంటారు, కోరిక ఈక్వల్ టు దుఃఖం. కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే మనకు వచ్చేది కష్టాలే. దానివల్ల మనం నష్టపోతాం. కనుక కోరికలు లేకుండా కాదు కానీ కోరికలను అదుపు చేసుకోవాలి. కోరికల వెనకాల పరిగెడితే మనకి మిగిలేది కష్టాలు నష్టాలే అని ఇక్కడ గ్రద్దని చూసి మనం నేర్చుకోవాలి. ఇక తర్వాత ఏమిటంటే, ఒక అమ్మాయిని చూసి, అమ్మాయి గాజులు చూసి ఆయన ఏం నేర్చుకున్నాడు చూడండి. అమ్మాయి గాజులు చూసి కూడా ఆయన జ్ఞానం పొందాడట. ఒక ఆడపిల్ల ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి పక్క ఊరు వాళ్ళు వచ్చారట. ఇప్పుడంటే మనకి లొకేషన్స్ అవి పెట్టేస్తుంటే జిఎస్ మనకి ఆ లొకేషన్ షేర్ చేయగానే వచ్చేస్తున్నారు, లైవ్ లొకేషన్ షేర్ చేస్తుంటే. అప్పుడు అలా కాదు కదా, ఎడ్ల బండిలో పక్క ఊరు వాళ్ళు అమ్మాయిని పెళ్లి సంబంధం చూసుకోవడానికి వచ్చారట. సమయానికి తల్లిదండ్రులు లేకపోయేటప్పటికి అమ్మాయి వంట చేయాల్సి వచ్చిందట. మరి చేతి నిండా గాజులు చెరుగుతూ ఉంటే దానివల్ల పక్క వాళ్ళు ఇబ్బంది పడతారని చేతుకున్న గాజులన్నీ తీసేసి ఒక్కొక్క గాజుతో అమ్మాయి చెరగడం మొదలు పెట్టిందట. దాన్ని చూసి ఆయన ఏం నేర్చుకున్నాడంటే, చాలా మంది ధ్యానం వాళ్ళొస్తే చేస్తా వీళ్ళొస్తే చేస్తా అందరం కలిసి చేసుకున్నాము ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా చూడడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చి ఒకడు కుర్చీ కదుపుతాడు, ఒకడు ఫోన్ మోగిస్తాడు, ఇంకొకడు తుమ్ముతాడు, ఒకడు దగ్గుతాడు, ఒకడు గురక పెడతాడు. ఇలా మనకు ధ్యానం కుదరకుండా పోతుంది. ఎప్పుడు కూడా మనకి ధ్యానం సాధన బాగా కుదరాలంటే ఒంటరిగా చేసుకోవడానికే ప్రయత్నించాలి. ఇప్పుడు చూడండి, యోగులు ఉండేవారు, యోగులు అందరూ కలిసి ఒకే చోట చేసేవారండి కాదు. ఎవరికి వాళ్ళు ఎక్కడ గుడికి వెళ్ళిపోవడము, అరణ్యాలకు వెళ్ళిపోవడము, గుహల్లో ఉండిపోవడము, లేకపోతే ఒక కొండ ప్రాంతానికో లేకపోతే ఒక హిమాలయాలకు వెళ్ళి ఒంటరిగా సాధన చేసుకునేవాళ్ళు. అంతేగాని మేము అందరం కలిసి వస్తాం, భీమవరం మేము అందరం కలిసే వెళ్తాం అంటూ కూర్చుంటే మనం ఎదగలేం. ఎవరికి వాళ్ళు ఎప్పుడైతే సాధన గురించి తెలుసుకున్నారో ఆ క్షణం నుంచే ప్రతిరోజు ఖాళీ దొరికినప్పుడల్లా సాధన చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎదురు చూడకూడదు అని ఇక్కడ ఒక అమ్మాయి గాజులు చూసి మనం నేర్చుకోవాలి. భ్రమరాన్ని చూసి దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారు? ఒక భ్రమరం ఏం చేస్తుందంటే, ఒక పచ్చటి పసరు తినే కీటకాన్ని తీసుకొచ్చి గూట్లో పెడుతుంది. గూట్లో పెట్టి ఆ గూటి గుమ్మం దగ్గర నిలబడి దాని ముక్కుతో ఆ కీటకం బయటికి రాకుండా పొడుస్తూ ఉంటుంది. కీటకాన్ని తెచ్చి గూట్లో పెట్టి దీని ముక్కుతో ఆ కీటకం బయటికి రాకుండా పొడుస్తూ ఉంటుంది. అలా పొడుస్తూ ఉన్నప్పుడు జూంకార నాదం కూడా చేస్తూ ఉంటుంది.
జూమ్ 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 అనే జూంకారనాదం చేస్తూ ఉంటే ఆ పచ్చటి పసరుతో ఉన్న ఆ కీటకం ఆ జూంకారనాదం విని 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 41 రోజులకి అది కూడా ఒక భ్రమరంలా మారిపోతుంది. ఎలా అయితే కీటకం జూంకారనాదం విని భ్రమరంలా మారిందో ఒక సామాన్య మానవుడు కూడా వాడెంత పాపాత్ముడైనా కూడా గురువుల యొక్క సత్యాన్ని బోధించే సద్గురువుల బోధలు ప్రతిరోజు వింటూ 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 ఉంటే వాడు కూడా అచిరకాలంలోనే ఒక సద్గురు స్థాయికి ఎదిగిపోతాడు అని ఈ భ్రమరాన్ని చూసి నేర్చుకున్నాడట. అందుకే పత్రికారు త్రిరత్నాలలో ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం అన్నారు. సజ్జనులతో సాంగత్యం చేస్తూ ఉంటే, సత్యాన్ని బోధించే గురువుల బోధలు వింటూ వింటూ ఉంటే ఎటువంటి పాపాత్ముడైనా కూడా తన కర్మలు, చెయ్యకూడని కర్మలు ఆపేసి ఆ జ్ఞానం పొంది తాను కూడా గురుస్థాయికి ఎదిగిపోతాడు. మనకంటారు కదా, అపి ఛేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమః సర్వం జ్ఞాన ప్రవేణేవ విజనం సంతరిష్యతే అన్నారు. అంటే పాపాత్ములకైనా మిక్కిలి పాపాత్ముడైనా కూడా, సముద్రమంతటి పాపాలు చేసిన వాడైనా కూడా జ్ఞానం అనే తెప్ప చేత ఈ పాపాలన్నిటినీ కూడా తప్పించుకుని ఆ సముద్రాన్ని దాటి వేయగలడు. వాడు ఎంత పాపాత్ముడైనా కూడా జ్ఞానం వింటేనే ఆ కర్మలు రహితం చేసుకుని సముద్రం అనే కష్టాలను దాటి వేయగలడు, ఈ సంసార సాగరాన్ని దాటి వేయగలడు అన్నారు. కనుక మనం ఎప్పుడూ కూడా గురువు సాంగత్యంలో జీవించడం నేర్చుకోవాలి. ఒక స్థాయికి వచ్చే వరకు ఏది కరెక్ట్ ఏది తప్పు అని మనంతట మనం అంతరాత్మ ప్రబోధం అందుకునే వరకు గురువుల ద్వారా వచ్చే జ్ఞానాన్ని తెలుసుకుని అనుభూతి చెంది దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. గురువు చెప్పిన ప్రతిదీ ఆచరణలో పెట్టుకోనవసరం లేదు. ప్రతిదీ ఇది కరెక్టా కాదా అని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి, విచారణ చేసుకుని. అలా తెలుసుకున్న ప్రతిదీ కూడా, అర్థం చేసుకున్న ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో మనలో ఉన్న ఎన్నో లోపాలు సరి చేసుకుంటాం. మరి దీని మార్గంలోకి వచ్చిన కొత్తలో రాఘవరావు సారు ఏది మంచి ఏది చెడు, మానవునిలో ఎన్ని రకాల చెడులు ఉన్నాయని ఎన్నో విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. 78 ఎపిసోడ్లు 78 రకాల చెడులు చెప్పారండి. మరి ఆ చెడులన్నీ రాసుకుంటూ వెళ్తే ప్రతి చెడు నాలో ఉంది, లేని చెడుంటూ లేదు. మనం గమనించుకుంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో రకాల చెడులు ఉంటాయి. అవేమిటో మనం గురువుల ద్వారా కొన్ని తెలుసుకోవాలి, పుస్తకాల రూపంలో కొన్ని తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళని గమనిస్తూ కొన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని మనలో ఏ చెడు గుణము ఏ చెడు లక్షణము లేకుండా మనం వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ ఒక్క కర్మ చేసినా మనలో ఏ చిన్న చెడు లక్షణం ఉన్నా మనం ముక్తిని పొందలేం. ప్రతి ఒక్క చెడు లక్షణాన్ని మనం వదులుకునే ప్రయత్నం చేయాలి. కనుక ప్రతి ఒక్కరూ కీటకంలా ఉన్న మనమందరం కూడా గురు సాంగత్యంలో ఒక భ్రమరంలా మారడానికి ప్రయత్నించాలి. ఇలా దత్తాత్రేయుల వారు ఎన్నో జీవుల నుంచి పామును చూసి ఏం నేర్చుకున్నాడు? దత్తాత్రేయుల వారు ఇంకా ఒక పామును చూసి కూడా నేర్చుకున్నాడట. మరి ఆయన కొన్ని నేర్చుకున్నాడు, నేను పామును చూసి ఏం నేర్చుకున్నాను కూడా చెప్తాను. దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారంటే, ఒక పాము ఎప్పుడూ కూడా తనకంటూ ఒక పుట్టని ఏర్పరచుకోదట, చీమలు పెట్టిన పుట్టల్లోనే నివసిస్తూ ఉంటుందట. ఎలా అయితే ఒక పాము వేరే జీవులు పెట్టిన పుట్టల్లో నివసిస్తూ ఉంటుందో, ఒక ఆత్మజ్ఞాని కూడా తనకంటూ ఒక ఇల్లు కావాలి, తనకంటూ ఒక నివాసం ఉండాలి అని ప్రయత్నించక్కర్లేదు. ధ్యానం చేస్తూ ఈ మార్గంలో సేవ చేస్తూ ఉంటే తనకి నిజంగా అవసరమైతే ప్రకృతి తనకు కావాల్సిన నివాసాన్ని ఏర్పరుస్తుంది. ఎందుకంటే చూడండి, పత్రి గారి చేతిలో ₹1 లేనప్పుడు ఈ మార్గంలో సేవ చేయడం మొదలుపెట్టారు. టీ తాగడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని నేను విన్నాను. నేను పత్రి గారిని చూడలేదు, ఆయన్ని కలవలేదు. ఎందుకంటే నేను వచ్చేటప్పటికి ఆయన బాడీ వెకేట్ చేశారు. 2024 ఫిబ్రవరి 1 మార్గంలో వచ్చాను. మరి ఆయన గురించి ఎన్నో విన్నాను. ఆయన ఉండడానికి ఇల్లు కూడా, సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆయన మరి చనిపోయేటప్పటికి మనం గమనిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా పత్రి గారి గెస్ట్ హౌస్, పత్రి గారికి ఒక రూమ్ ఉందంటే ఆయన అలా ఏర్పరచుకోగలిగారంటే, లోకం కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటే, లోకాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మనకి తిండికి గాని, బట్టకి గాని, గూడుకు గాని, తోడుకు గాని ఎప్పుడూ లోటు ఉండదు అనడానికి పత్రి గారి జీవితమే ఒక నిదర్శనం. కనుక మనం మన కోసం ఇల్లు కావాలి, అది కావాలి అని కోరాల్సిన పని లేదు. చెయ్యాల్సింది చేస్తూ ఉంటే రావాల్సినవన్నీ వస్తుంటాయి. ఎప్పుడు ప్రకృతి మనల్ని కడుపు నిండా అన్నం పెట్టదు.
పెట్టకుండా, బట్ట లేకుండా, గూడు లేకుండా చెయ్యదు. ఇలా దత్తాత్రేయుల వారు ఎన్నో జీవుల నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి పాము నుంచి నేనేం నేర్చుకున్నానో మీకు చెప్తాను. చూడండి, ఒక పాముకి పైన కుబుసు ఉంటుందండి. ఆ కుబుసు మధ్య మధ్యలో వదులుతూ ఉంటుంది. అది ఎందుకు వదులుతుంది అంటే దాని శరీరం పెరుగుతూ ఉన్నప్పుడు దాని పైన ఉన్న చర్మం కూడా టైట్ అయిపోతుందట. అలా టైట్ అయిపోయినప్పుడల్లా కుబుసం వదిలేస్తుందట. అలాగే అది మురికిలో తిరుగుతూ ఉంటుంది, అదేమి స్నానం చేయదు. మరి దాని శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మధ్య మధ్యలో ఆ కుబుసాన్ని వదిలి శరీరాన్ని మళ్ళీ శుద్ధి చేసుకుంటూ ఉంటుందట. మరి దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎలా అయితే దాని శరీరం పెరుగుతున్నప్పుడు కుబుసం వదులుతుందో అలాగే మనం ఆత్మస్థితిలో పెరుగుతూ ఉన్నప్పుడు కింద స్థాయిలో చేసే పనులన్నీ మానేయాలి. మనం తెలుసుకున్నాం ఈ మార్గంలోకి వచ్చాక. 18 ఆదర్శ సూత్రాల్లో 14వ ఆదర్శ సూత్రం విగ్రహారాధన కాదు, ఆత్మారాధన చెయ్యాలి అని తెలుసుకున్నాం. మరి మార్గంలోకి వచ్చి పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి కదా. మరి ఆత్మారాధన చేసి జ్ఞానం పొందాలి, ఆ శక్తి పొందాలంటే విగ్రహారాధన వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే కింద మెట్టు వదలాలి. అది శరీరం పెరిగే కొద్దీ కుబుసాన్ని ఎలా వదిలిందో మనం ఆత్మస్థాయిలో పెరుగుతున్న కొద్దీ అజ్ఞానంతో మనం చేసే పనులన్నీ కూడా ఒక్కొక్కటి వదులుకోవాలి. అలాగే దాని ఆరోగ్యం బాగుండడానికి కుబుసాన్ని అది ఎలా వదులుతుందో, ఎప్పటికప్పుడు శుద్ధి ఎలా చేసుకుంటుందో, మనం కూడా రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఎన్నో పనికిరాని ఆలోచనలతో మన బుర్రను పాడు చేసుకుంటూ ఉంటాం. ఈ ఆలోచనల వల్లే మనకి సాధన కుదరదు, ఆలోచనల వల్లే మనకి నిద్ర రాదు. ఈ ఆలోచన రహిత స్థితిలో మనం ఎప్పుడైతే ఉండమో మనకి ఎన్నో రోగాలు, ఈ బీపీలు కానీ షుగర్లు కానీ వీటన్నిటికీ కారణం మనకు వచ్చే ఆలోచనలే. మనం ఇలా ప్రాపంచికంలో ఉన్న ఆలోచనలు వేసుకుంటూ బుర్రలో ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే సాధన చేసి ఆ ఆలోచనలు ఖాళీ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు అది ఎలా కుబుసాన్ని వదులుతూ శుద్ధి చేసుకుంటుందో మనం కూడా ఎప్పటికప్పుడు పొద్దుట సాయంత్రం సాధన చేసుకుంటూ మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు వదిలిపెట్టాలి, మన మనసును శుద్ధి చేసుకోవాలి అని నేను పామును చూసి నేర్చుకున్నాను. ఇలా దత్తాత్రేయుల వారు కొన్ని జీవులను చూసి నేర్చుకుంటే నా జీవితంలో కూడా కొన్ని నేర్చుకున్నాను. చీమను చూసి క్రమశిక్షణగా ఉండాలి అని నేర్చుకున్నాను. మరి చీమ ఎప్పుడు కూడా దానికి ఏదైనా ఆహారం దొరికితే ఒంటరిగా తినదండి, అన్ని జీవులకి పెట్టి మరి అందరినీ పిలిచి మరీ తింటుంది. అలా మనకి ఏది ఉన్నా కూడా నలుగురికి పంచి తినాలి. అలాగే ఒక కోయిలను చూసి ఏం నేర్చుకోవాలంటే, కోయిలు ఎప్పుడు కూడా మనం పక్షుల్ని గమనిస్తే ఏ పక్షి కూడా ఒకే రకమైన గూడుల్లో నివసించవండి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన గూడుని తయారు చేసుకుంటుంది. దానికి ఉన్న ఒక గొప్ప టాలెంట్ అది. చూడండి, కొన్ని ఏమో చిన్న చిన్న పుల్లలతో గూడుని తయారు చేస్తాయి, కొన్ని గుడ్డ ముక్కలతో తయారు చేస్తాయి, కొన్ని పేపర్ ముక్కలతో, కొన్ని దూదితో, కొన్ని పెద్ద పెద్ద గట్టి కర్రలతో, అంటే బరువుగా ఉన్నవి కర్రలతో ఏర్పాటు చేసుకుంటాయి. ఇలా ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన గూడుని ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఒక కోయిలండి ఎప్పుడు తనకంటూ ఒక గూడుని ఏర్పాటు చేసుకోదు. పక్క జీవులు ఏర్పాటు చేసిన గూళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి కదా, ఆ గూళ్ళలో అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి కోయిలు చూసి నేనేం నేర్చుకున్నానంటే, నాకు ఒక ఇల్లు కావాలి, ఇలాంటి ఇల్లే కావాలని అనుకోకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా అడ్జస్ట్ అయిపోవాలి అని ఒక కోయిలు చూసి నేర్చుకున్నాను. ఇలా మనం గమనిస్తే ప్రతి దాన్ని గమనిస్తూ ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో సందేశాలు మనకు అంతరం నుంచి అందుతూ ఉంటాయి. మరి చూడండి, శ్రీరాముల వారు లక్ష్మణుడితో ఏం చెప్తారంటే, రామరావణ యుద్ధానికి ముందు, నాయనా లక్ష్మణ, నువ్వు రావణాసుడి దగ్గరికి వెళ్ళి యుద్ధ నీతి నేర్చుకో అని చెప్పాడట. అదేమిటి అన్నయ్య, ఆయన మన శత్రువు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు నేర్చుకోవాలంటే, అప్పుడు శ్రీరాముల వారు అన్నాడట, శత్రువు అయినా కూడా వాడిలో మంచి లక్షణాలు మంచి గుణాలు ఉంటే అది నువ్వు నేర్చుకోవాల్సిందే. మన ఎదుటివాడు ఎంత నీచుడైనా ఎలాంటి వాడైనా కూడా వాడిలో 99 తప్పులున్నా ఒక్క మంచి ఉంటే అది మనం నేర్చుకోవాలి. మనలో 99 మంచి ఉన్నా మనలో ఒక్క చెడు ఉన్నా కూడా దాన్ని వదులుకోవాలి. అలా ఎవరైతే చేస్తూ ఉంటారో అపారమైన జ్ఞానంతో వాడు జ్ఞాన భాండాగారంలా తయారవుతాడు, ఒక దత్తాత్రేయుల వారిలా. కనుక మనం ప్రకృతిని గమనిస్తూ, జీవుల్ని గమనిస్తూ, మనకొచ్చిన కష్టాలను గమనిస్తూ, మన చుట్టూరు ఉన్న పరిస్థితులను గమనిస్తూ, మన ముందుకు ఎదురైన ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని జ్ఞానం సంపాదించుకోవాలి. ఉండకూడనివి వదులుకోవాలి, పొందవలసినవి పొందాలి. ఇలా మనం
జ్ఞానపరంగా ఎదిగితేనే, పూర్ణ జ్ఞానం సంపాదించుకుంటేనే, ఆ విన్న జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరిస్తేనే మన జీవిత లక్ష్యం అనేది పూర్తవుతుంది. మనం వచ్చినటువంటి సత్యలోకాలకి మనం చేరుకుంటాం. మరి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.